Hi everyone, welcome to Sridhar CC. So this class will discuss the November month part 4 current affairs. చూడండి ఒకసారి వన్ బై వన్ క్వశ్చన్ చూద్దాం. లెట్స్ సీ ద ఫస్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. ద ఫస్ట్ క్వశ్చన్ చూడండి. హూ హ్యాస్ రిలీజ్డ్ ద బుక్ బంగ్లాదేశ్ లిబరేషన్ ఎట్ 50 years? బిజాయ్ విత్ సినర్జీ ఇండియా పాకిస్తాన్ వార్ 1971. సో దిస్ బుక్ ఈస్ రిలేటెడ్ టు దెర్ ఆర్ టూ వార్స్. రెండు యుద్ధాలకు సంబంధించి రాసిన బుక్ అండి. దట్ 1971లో జరిగింది కదా. వన్ ఆఫ్ ద వార్ ఈస్ దట్ ఈస్ బంగ్లాదేశ్ లిబరేషన్ ఎట్ 50 years. అంటే బంగ్లాదేశ్కి ఇండిపెండెన్స్ వచ్చినట్టు అనమాట. అప్పటి వరకు పాకిస్తాన్ వాళ్ళు రూల్ చేశారు కదా బంగ్లాదేశ్ని. సో 1971లో పార్టిషన్ ఆఫ్ బంగ్లాదేశ్ జరిగింది, అదొకటి. అలాగే వన్ మోర్ వార్ ఇస్ ఇండో పాకిస్తాన్ వార్ 1971. In these two war, there one of the person has written the novel. The name of the person who written this type of a book, the person name is General Manoj Nirwane. Manoj Nirwane ఎవరండి? And we can say is Manoj Mukund Nirwane, an Indian Army chief. సో ఈ పర్సన్ రాశాడు. సో 1971 ఇండియా పాకిస్తాన్ వార్, అలాగే 1971 పార్టిషన్ ఆఫ్ బంగ్లాదేశ్, ఆ రిలేటెడ్ వార్ గురించి రాసిన బుక్ అనమాట. ఓకేనా? మరి ఇతను ఎవరండి? మనోజ్ ముకుంద్ నిర్వాణే, ఆర్మీ చీఫ్ కదా. రీసెంట్లీ హీ వాస్ ప్రమోటెడ్ యాజ్ ఆల్మోస్ట్ 2 times, ఇప్పటికి రిపీట్ చేశాను. ఈ పర్సన్ మన నేషనల్ డిఫెన్స్ చీఫ్గా అపాయింట్ చేశారు మనోజ్ ముకుంద్ నిర్వాణే. బికాస్ రీసెంట్ బిపిన్ రావత్ అనే పర్సన్ చనిపోయారు కదా, ఆయన ప్లేస్లో అపాయింట్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి? జనరల్ మనోజ్ ముకుంద్ నిర్వాణే వాస్ అపాయింట్ యాజ్ హెడ్ ఆఫ్ దిస్ పర్సన్. This person is written this particular book. Remember the name of the book, Bangladesh Liberation. ఎందుకంటే లిబరేషన్ ఎట్ 50 years అన్నారు కదా. లిబరేషన్ అంటే ఏంటి? ఇండిపెండెన్స్ అండి. సో ఆల్మోస్ట్ 50 years తర్వాత ఇప్పుడు 50 years కంప్లీట్ అయింది కాబట్టి, ప్లస్ అది ఏది ఇండియా పాకిస్తాన్ వార్ జరిగి 50 years అయింది, పార్టిషన్ ఆఫ్ బెంగాల్ జరిగి కూడా 50 years అయింది కాబట్టి, సో లిబరేషన్ ఎట్ 50 అని పేరు పెట్టారండి. ఓకే. సో మనోజ్ ముకుంద్ నిర్వాణి ఈజ్ ఆథర్ ఆఫ్ దిస్ పర్టికులర్ బుక్ ఓన్లీ. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. దిస్ ఈస్ ద బుక్ ఈస్ రిగార్డింగ్ వన్ ఆఫ్ ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడుతున్నారు. విచ్ ఎయిర్పోర్ట్ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ ద సౌత్ ఏషియా టు కమిషన్ ఏ రోసన్ బ్యారర్ టాక్టికల్ స్టిమ్యులేటర్? ఏమన్నారు ఇక్కడ? సౌత్ ఏషియా అన్నారు. సౌత్ ఏషియా అంటే సౌత్ ఏషియాలో సదరన్ పార్ట్లో మన ఇండియా కంట్రీ ఉంది. మనతో పాటు చాలా సౌత్ ఏషియన్ కంట్రీస్ ఉన్నాయి. థాయిలాండ్ కానీ, మలేషియా, మయన్మార్ కంట్రీస్, దెన్ శ్రీలంక, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇవన్నీ సౌత్ ఏషియన్ కంట్రీసే. వీటన్నిటిలో కూడా మన ఇండియాలో ఉన్న ఒక ఎయిర్పోర్ట్లో రీసెంట్గా ఒక రోసన్ బ్యారర్ టాక్టికల్ స్టిమ్యులేషన్స్ని ఇనాగ్రేట్ చేశారనమాట. సో ఇంతకీ ఆ రోసన్ బ్యారర్ టాక్టికల్ స్టిమ్యులేటర్ అంటే ఏంటి సార్ అంటే, దట్ ఈస్ వన్ ఆఫ్ ద కంపెనీ అండి. దట్ కంపెనీ బిలాంగ్స్ టు ఆస్ట్రియా కంట్రీకి సంబంధించిన కంపెనీ. ఏంటి ఇంతకీ కంపెనీ? దట్ ఈస్ ద టోటల్ టాప్ మోస్ట్ వరల్డ్లో ఉన్న టాప్ 3 కంపెనీస్లో ఇది ఒక కంపెనీ. ఇంతకీ ఏంటి సార్ ఆ 3 కంపెనీస్ అంటే, ప్రపంచంలో ఉన్న టాప్ 3 కంపెనీస్లో ఒకటి ఇది అంటున్నాను కదా. ఏంటిది? దేనికి సంబంధించింది అది? ఎస్పెషల్లీ ఫర్ ద ఫైటింగ్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి కదా, మనకి ఏదైనా ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ జరుగుతున్నాయి. ఆ ఫైర్ యాక్సిడెంట్ నుంచి కాపాడుకోవడం కోసం కొన్ని ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ని వాడతాం. ఆ ఎక్విప్మెంట్స్ని ప్రిపేర్ చేసే కంపెనీ. అలాగే కొన్ని ఫైర్ సర్వీస్ వెహికల్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీ అనమాట ఇది. ఏది? ఈ కంపెనీ పేరు దట్ ఈస్ రోసన్ బ్యారర్. ఇక వాళ్ళు ఒక లైవ్ డెమాన్స్ట్రేషన్ కండక్ట్ చేశారు. ఎక్కడ? కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో. అంటే ఎలాంటిది అది అండి అంటే, సంథింగ్ అన్ఫార్చునేట్ ఏదైనా వన్ టైప్ ఆఫ్ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది అనుకుందాం. ఆ ఎయిర్పోర్ట్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఏ విధంగా కాపాడుకోవాలి, అసలు ఏ విధంగా ఎన్విరాన్మెంట్ని కానీ, ఏ విధంగా ప్రాపర్టీస్ డ్యామేజ్ అవ్వకుండా, ఏ విధంగా హౌ కెన్ యూ సేవ్ ద పీపుల్, అలాంటి ఒక లైవ్ డెమాన్స్ట్రేషన్స్ని కండక్ట్ చేశారండి వీళ్ళు. అది ఫస్ట్ ఇండియాలో ఏ ఎయిర్పోర్ట్లో కండక్ట్ చేశారండి అంటే, ఫస్ట్ టైం దిస్ ఇస్ కంపేర్డ్ ఇన్ కంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. వేర్ దిస్ ఎయిర్పోర్ట్ వాస్ లొకేటెడ్? వీ నో దిస్ ఎయిర్పోర్ట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద బెంగళూరు ఓన్లీ. సో బెంగళూరులో మనకి ఎయిర్పోర్ట్ ఉందండి. ఓకేనా? దెన్ నెక్స్ట్ వన్ ఈజ్ డబ్లిన్ ఎయిర్పోర్ట్ ఈజ్ ఆల్సో దేర్. దెన్ గురు ఘాసీదాస్ ఎయిర్పోర్ట్ వచ్చి అమృత్సర్లో ఉంది. డబ్లిన్, దట్ ఎయిర్పోర్ట్ ఈస్ గోవా స్టేట్. లాల్ బహదూర్ శాస్త్రి ఎయిర్పోర్ట్ ఈస్ బిలాంగ్స్ టు వారణాసి. కిషినగర్ ఎయిర్పోర్ట్ ఈస్ బిలాంగ్స్ టు ఉత్తరప్రదేశ్. రీసెంట్గా ఉత్తరప్రదేశ్లో కన్స్ట్రక్ట్ చేసిన 3వ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇదే, కృషినగర్ ఎయిర్పోర్ట్. ఆల్రెడీ యూపీలో మనకి ఎయిర్పోర్ట్ ఉందిగా, లాల్ బహదూర్ శాస్త్రి ఎయిర్పోర్ట్ ఉంది. దీంతో పాటు మనకి చౌదరి చరణ్ సింగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ఉత్తరప్రదేశ్ స్టేట్లోనే ఉందండి. అదే ప్లేస్లో కృష్ణనగర్ ఎయిర్పోర్ట్ కూడా కట్టారు. ఇది యూపీలో 3వ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అవుతుంది. కానీ వీళ్ళు చేసిన ఈ లైవ్ డెమాన్స్ట్రేషన్ ప్రాజెక్ట్ జరిగింది ఎక్కడండి అంటే, ఈ ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ సంబంధించి కంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో చేశారు, విచ్ ఈస్ ఇన్ బెంగళూరు ఓన్లీ. ఓకే, నౌ కమ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. The next point C. So recently RBI has floated the draft scheme for amalgamation of Punjab PMC Bank with which bank? PMC Bank అంటే పంజాబ్ మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్ అంటాం. ఈ బ్యాంక్ రీసెంట్గా ఏ బ్యాంక్ అమాల్గమేషన్ అయింది, దానికోసం ఆర్బీఐ అప్రూవల్ ప్రొవైడ్ చేసింది. సో దట్ ఈస్ రీసెంట్లీ కొలాబరేటెడ్ విత్ యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ న్యూ ఢిల్లీ. యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అనేది న్యూఢిల్లీలో ఉందండి. అంటే యాక్చువల్గా దీని యొక్క స్పాన్సర్ బ్యాంక్స్ ఎవరు, దీన్ని ఎవరు స్పాన్సర్ చేశారు యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అంటే, సెంచురియం ఫైనాన్షియల్ సర్వీస్ కంపెనీ ఒకటి, సెంచురం ఫైనాన్షియల్ సర్వీస్ కంపెనీ, అలాగే భారత్ పే. వీళ్ళిద్దరూ కొలాబరేషన్ అంటే వీళ్ళు ఒక పేరెంట్ ఏజెన్సీస్గా ఉంటున్నారు దీనికి. దాని స్పాన్సర్షిప్ చేసి బ్యాంక్ని స్టార్ట్ చేశారు.
అంటే కానీ దానికంటే ముందు మనకి పీఎంసీ అనే బ్యాంక్ ఒకటి క్రైసిస్‌లో ఉంది గదా! ఆల్‌మోస్ట్ 2000లో ఆ బ్యాంక్ యొక్క 2020లో ఆ బ్యాంక్రప్సీ జరిగింది. దాని మీద ఆర్‌బీఐ మొరటోరియం ఇంపోజ్ చేసింది. కొన్ని రిస్ట్రిక్షన్స్ ఇంపోజ్ చేశారు. దివాళా తీసే పరిస్థితిలో ఉంది ఆ బ్యాంక్ అనేది. ఇప్పుడు ఆ బ్యాంక్ యొక్క ప్రాబ్లమ్స్ ఓవర్‌కమ్ చేయడం కోసం ఆ బ్యాంక్‌ని యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్‌లో అమాల్గమేట్ చేశారు. అంటే ఇంక్లూడ్ చేశారనమాట. సో, ఈ ప్రాసెస్ రీసెంట్‌గా జరిగింది. ఇది దేనితో అమాల్గమేట్ అయిందండి అంటే దానికి ఆన్సర్ యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ విచ్ ఈస్ ఇన్ న్యూ ఢిల్లీ. రీసెంట్‌గా ఇది స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లైసెన్స్ రావడం జరిగింది దీనికి. ఓకేనా? దెన్ నెక్స్ట్ వన్ ఫిన్‌కేర్ ఇట్ ఈస్ ఆల్సో స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ విచ్ బెంగుళూరు. Jana Small Finance Bank is Bengaluru. Ujjivan Small Finance Bank is Bengaluru. But it is a Paytm payment bank. It's a payment bank which is in Noida only. ఈ మూడిటికి దీనికి బెంగళూరులో హెడ్ ఆఫీసెస్ ఉన్నాయి. దానికి న్యూఢిల్లీలో ఉంది. దీని పేమెంట్ బ్యాంక్‌కి నోయిడాలో ఉన్నాయి. సో పేమెంట్ బ్యాంక్ యొక్క పేమెంట్ బ్యాంక్స్ ఏ కమిటీ రికమెండేషన్స్‌తో స్టార్ట్ చేశారు మన ఇండియాలో? దట్ ఈస్ నచికేట్ మార్ కమిటీ రికమెండేషన్స్‌తో స్టార్ట్ చేశారు. దెన్ ద పెయిడ్ అప్ క్యాపిటల్ వచ్చి 100 crores అవుతుందండి. స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ వచ్చి ఉషా తోరట్ కమిటీ రికమెండేషన్స్‌తో స్టార్ట్ చేయడం జరిగింది. ద పెయిడ్ అప్ క్యాపిటల్ ఆఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఈస్ ఇంక్రీజ్డ్ టు దట్ ఈస్ 200 crores అనమాట. పేమెంట్ బ్యాంక్స్ మనకి లోన్లు, క్రెడిట్ కార్డులు ఇవ్వవు. ఇవన్నీ ఇస్తాయి. ఆల్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ ఆర్ ప్రొవైడెడ్. స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ విల్ ప్రొవైడ్ ద 75% ఆఫ్ లోన్ టు ప్రయారిటీ సెక్టార్స్. మన ఇండియాలో ఉన్న ప్రయారిటీ సెక్టార్‌కి స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ 75% లోన్లు ఆఫర్ చేస్తున్నాయి. రీజనల్, రూరల్ బ్యాంక్స్ ప్రయారిటీ సెక్టార్స్‌కి RRBs ఆర్ ప్రొవైడింగ్ ద 75% ఆఫ్ లోన్ టు ప్రయారిటీ సెక్టార్స్. Commercial banks are providing how much percentage of loan to priority sector? Commercial banks will give the 40% of loan to priority sectors. క్లియర్ కదా? అంటే పబ్లిక్ సెక్టారు, ప్రైవేట్ సెక్టార్స్, ఫారెన్ బ్యాంక్స్ ప్రయారిటీ సెక్టార్స్‌కి 40% ఇస్తే, ఆర్ఆర్‌బీస్ ఏమో 75% ఇస్తాయి. మరి మన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ కూడా 75% లోన్లు ప్రొవైడ్ చేస్తారనమాట. ఇది కొంచెం బేసిక్ డిఫరెన్సెస్ అండి. కొన్ని బేసిక్ పాయింట్స్ అనమాట. సరే, నెక్స్ట్ క్వెషన్ చూడండి. ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, అలాగే హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్. వీళ్ళ 3 మన ఇండియాలో పెట్రోలియం కంపెనీస్ అనమాట. వీళ్ళ మూడిటిని మనం మహారత్న కంపెనీస్ అని కూడా పిలవచ్చు. ఏవి? ఇండియన్ ఆయిల్ ఒకటి, భారత్ పెట్రోలియం ఒకటి, హిందుస్థాన్ పెట్రోలియం ఒకటి. ఓకే. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు కలిసి ఏం చేశారండి అంటే దే అనౌన్స్డ్ ద లాంచ్ ఆఫ్ మోడల్ రీటైల్ అవుట్లెట్‌ని స్టార్ట్ చేశారు. మోడల్ రీటైల్ అవుట్లెట్ స్కీమ్ అనమాట. అలాగే మోడల్ రీటైల్ అవుట్లెట్ స్కీమ్ స్టార్ట్ చేశారు. దానికి ఏమని పేరు పెట్టారు? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దిస్ మోడల్ రీటైల్ అవుట్లెట్ యూనిట్ స్కీమ్? ద నేమ్ ఆఫ్ దిస్ వన్ ఇస్ కన్సిడర్డ్ దర్పణ్ అని పేరు పెట్టారండి. ఏం లాంచ్ చేశారు వీళ్ళు? మోడల్ రీటైల్ అవుట్లెట్ స్కీమ్ స్టార్ట్ చేశారు. దానికి దర్పణ్ అని పేరు పెట్టారు. ఏంటి సార్ ఇంతకీ దీని పక్క పనేంది? దీని కథేంది అనుకోవచ్చు. సో మోడల్ రీటైల్ అవుట్లెట్ స్కీమ్ అంటే దే ఆర్ గివింగ్ ద సమ్ ఎక్స్ట్రార్డినరీ సర్వీసెస్ టు దర్ కస్టమర్స్ అండి. ఇప్పుడు రిటైల్ పెట్రోల్ బంక్స్‌లో మనం పెట్రోల్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు కస్టమర్‌కి వాళ్ళు ఎక్స్ట్రార్డినరీ కస్టమర్ ఓరియెంటెడ్ సర్వీసెస్ ఇవ్వాలి. అవి డిజిటల్ సర్వీసెస్ అవ్వచ్చు. లైక్ స్వైపింగ్ మిషన్స్‌ని ఆఫర్ చేయడం గాని, ఇఫ్ ఇన్ కేస్ ద కస్టమర్ వాష్‌రూమ్స్ యూజ్ చేయాలనుకుంటే వాళ్ళకి హైజీన్ వాష్‌రూమ్స్‌ని ప్రొవైడ్ చేయడం గాని, డిజిటల్ పేమెంట్స్ గాని, స్వైపింగ్ మిషన్స్ గాని ఇలాంటివి ట్రాన్సాక్షన్స్ ఇవ్వడాన్ని ఏమంటామండి అంటే మోడల్ రీటైల్ అవుట్లెట్ స్కీమ్స్ అంటాం. దాంతో పాటు దే ఆర్ క్రియేటింగ్ వన్ ఆఫ్ ద ఫీడ్‌బ్యాక్ ప్రోగ్రామ్ ఆల్సో. డిజిటల్ ఫీడ్‌బ్యాక్ స్కీమ్‌ని కూడా స్టార్ట్ చేశారు. దాని పేరు దర్పణ్@ఫీడ్‌బ్యాక్ అని. దర్పణ్@ఫీడ్‌బ్యాక్. దర్పణ్@ఫీడ్‌బ్యాక్. సో ఇప్పుడు ఆ పెట్రోల్ బంక్‌లో సర్వీసెస్ గనక సరిగా లేకపోతే దీంట్లో ఫీడ్‌బ్యాక్ ప్రొవైడ్ చేయొచ్చు. దీనికి దర్పణ్@ఫీడ్‌బ్యాక్ అనే దానికి మనం ఫీడ్‌బ్యాక్ ప్రొవైడ్ చేయొచ్చు. ఇది ఇండియాలో ఉన్న ఆల్ హెచ్‌పీసీఎల్ పెట్రోల్ బంక్స్ కానీ, బీపీసీఎల్ పెట్రోల్ బంక్స్ కానీ, ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్స్‌లో అన్నిటి చోట అప్లికబుల్ అవుతాయి. ఇప్పుడు ఇక నుంచి వాళ్ళు బెస్ట్ సర్వీసెస్ ఇవ్వాలండి. కస్టమర్ ఓరియెంటెడ్ సర్వీసెస్ ఇవ్వడం కోసం స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్. ఏమని పేరు పెట్టారు దీనికి? దర్పణ్ అని పేరు పెట్టడం జరిగింది. ఓకే. సో క్లియర్. నెక్స్ట్ క్వెషన్ చూడండి ఒకసారి. Next point is, who called for the adoption for the future technologies for grassroots policing requirement and development for interoperable technologies would benefit the police forces across the country only. ఇప్పుడు ఇదేదో పోలీస్ ఫోర్సెస్ కి బెనిఫిట్ ఇచ్చే ప్రోగ్రామ్ లాగా ఉందని క్లియర్ గా స్టేట్మెంట్ ఇచ్చారు ఇక్కడ. విచ్ వుడ్ బెనిఫిట్ ద, ఇప్పుడు ఏదో ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందండి. విచ్ విల్ గెట్ ద బెనిఫిట్ ఫర్ ద పోలీస్ ఫోర్సెస్ అక్రాస్ ద కంట్రీ. ఇండియాలో ఉన్న అన్ని స్టేట్స్లో ఉన్న పోలీస్ పర్సన్స్ కి బెనిఫిట్ ఇచ్చే విధంగా ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేశారని చెప్పి అంటున్నారు. ఇంతకీ ఏంటి ఆ ప్రోగ్రామ్? ఎవరు లాంచ్ చేశారండి అంటే నరేంద్ర మోడీ గారు లాంచ్ చేశారు. సో ఎవరి కోసం? పోలీస్ పర్సన్స్ కోసం. ఇప్పుడు చూడండి ఒకసారి. హూ కాల్డ్ అడాప్షన్ ఆఫ్ ఫ్యూచర్, ఇది ఈ ప్రోగ్రామ్ ఏంటది అంటే ఫ్యూచర్ టెక్నాలజీస్ ఫర్ గ్రాస్ రూట్ పాలసింగ్ అంటాం. ఫ్యూచర్ టెక్నాలజీ ఫర్ గ్రాస్ రూట్ పాలసింగ్ రిక్వైర్మెంట్ అండి. అంటే పోలీస్ పర్సన్స్‌కి ఫ్యూచర్ టెక్నాలజీస్ గురించి కంప్లీట్‌గా ఒక అవేర్‌నెస్‌ని క్రియేట్ చేస్తూ వాళ్ళకి ఒక రిక్వైర్మెంట్‌ని, వాళ్ళకి పాలిసీస్‌ని అందించడం ఈ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ ఇంటెన్షన్. టెక్నాలజీస్ అప్డేట్ చేయడం అండి పోలీస్ పర్సన్స్‌కి. ఎందుకంటే రోజు రోజుకి క్రైమ్ రేట్ పెరిగిపోతుంది ఇండియాలో. ఫీమేల్స్ మీద వైలెన్స్ పెరిగిపోతున్నాయి. ఫీమేల్స్‌ని కిడ్నాపింగ్ ఎక్కువ జరుగుతున్నాయి. ట్రాఫికింగ్స్ జరుగుతున్నాయి. దాంతో పాటు డిజిటల్ క్రైమ్స్ జరుగుతున్నాయి. సైబర్ క్రైమ్స్ జరుగుతున్నాయి. వీటన్నిటిని, సైబర్ ఫ్రాడ్స్ వీటన్నిటిని కంట్రోల్ చేయాలంటే వి నీడ్ టు అప్డేట్ సమ్ టైప్ ఆఫ్ టెక్నాలజీస్. సో ఇది ఫ్యూచర్‌లో ఇలాంటి టెక్నాలజీస్ వల్ల పోలీస్ పర్సన్స్‌కి చాలా హెల్ప్ అవుతుంది.
అందుకని వాళ్ళ ఈ పాలిసింగ్ రిక్వైర్మెంట్ అనే ప్రోగ్రామ్‌ని స్టార్ట్ చేశారు. విచ్ ఈస్ గివెన్ బై ద పర్సన్ ఈస్ నరేంద్ర మోడీ గారు దీనికోసం పిలుపిచ్చారన్నమాట. పిలుపునివ్వడం అంటే దే ఆర్ గివింగ్ అనౌన్స్‌మెంట్ అని. సో దట్స్ వై హూ కాల్డ్ ఫర్ ద అడాప్షన్ ఆఫ్ ఫ్యూచర్ టెక్నాలజీ. సో పోలీస్ పీపుల్ కెన్ అడాప్ట్ దీస్ టైప్ ఆఫ్ ఫ్యూచర్ గ్రాస్ రూట్ పాలిసింగ్ రిక్వైర్మెంట్స్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ interoperable technologies which will benefit for the police persons in the future only. So this program is initiated by the Narendra Modi only. Okay. Sorry. Next question చూడండి. Next one is which bank has announced the launch of its online platform Trade Emerge. Trade Emerge అనే ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ ని ట్రేడ్ ఎమర్జ్ అనే ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేసిన బ్యాంక్ ఏది? ద బ్యాంక్ ఈస్ ఐసిఐసిఐ బ్యాంక్. ఏంది ఇది ట్రేడ్ ఎమర్జ్ అనే ప్రోగ్రామ్ అంటే ఏం లేదండి. దిస్ ఈస్ వెరీ గివ్ బెనిఫిట్ ఫర్ ద ఎక్స్పోర్టర్స్ అండ్ ఇంపోర్టర్స్. ఈ ప్లాట్ఫామ్ ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళకి, ఇంపోర్ట్ చేసే వాళ్ళ కోసం అనమాట. త్రూ దీస్ ప్లాట్ఫామ్ దే కెన్ మేక్ ద డిజిటల్ పేమెంట్స్ అండి. ఇక వాళ్ళు డైరెక్ట్‌గా బ్యాంకులకి వెళ్లి పేమెంట్లు చేయాల్సిన పని లేకుండా, ఈ ఫోన్‌పేలు, గూగుల్ పేలు వాడాల్సిన పని లేకుండా సేమ్ ఇది పర్పస్ క్లియర్ కట్‌గా ఉంది. ట్రేడ్ పర్పస్ కోసం. చెప్పాడు పేరు అదేగా పెట్టింది ట్రేడ్ ఎమర్జ్. ట్రేడింగ్ చేసేటప్పుడు చేసే పేమెంట్‌ల కోసం. ఓకేనా? దాన్ని డిజిటల్ పేమెంట్ ఇన్ కేస్ ఆఫ్ ట్రేడింగ్ ఎస్పెషల్లీ విచ్ ఈస్ యూజ్డ్ బై ద ఎక్స్పోర్టర్స్ అండ్ ఇంపోర్టర్స్ అండి. వాళ్ళని ఉద్దేశించి లాంచ్ చేసిన ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్ దీని పేరు ఐసీఐసీ బ్యాంక్ వాళ్ళు పెట్టారండి. ట్రేడ్ ఎమర్జ్ అని పేరు పెట్టుకున్నారు. ఇది ఇలాంటి కాన్సెప్టే నిన్న క్లాస్‌లో మీకు చెప్పాను. ఇండస్ ఇండ్ బ్యాంక్ వాళ్ళు ఇండస్ ఇండ్ మర్చెంట్ పేమెంట్ యాప్‌ని ఒకటి క్రియేట్ చేశారు. ఇండస్ ఇండ్ మర్చెంట్ పేమెంట్ యాప్ అని. ఆ యాప్‌లో పర్పస్ అదే మర్చెంట్‌ల కోసం. మర్చెంట్స్ డిజిటల్ పేమెంట్ చేయడం కోసం వాళ్ళు అది లాంచ్ చేస్తే వీళ్ళు ఏకంగా ట్రేడర్ ఎక్స్పోర్టర్స్, ఇంపోర్టర్స్ కోసం లాంచ్ చేసిన ప్రోగ్రామ్ పేరు ట్రేడ్ ఎమర్జ్ అనే ప్రోగ్రామ్ విచ్ ఇస్ లాంచ్డ్ బై ఐసీఐసీ బ్యాంక్. సో మీకు అందరికీ ఈ బ్యాంక్స్ యొక్క హెడ్ ఆఫీసెస్ తెలుసు కదా! ట్యాగ్ లైన్‌లు కూడా తెలిసిందే మనకి. ఐసీఐసీ బ్యాంక్ ముంబైలో ఉంది. హమ్ హై నా ఖయాల్ ఆప్‌కా ట్యాగ్ లైన్ క్లియర్. ఐడీబీఐ బ్యాంక్ వచ్చి ముంబైలో ఉంది. బ్యాంక్ వైసా దోస్తు జైసా. దెన్ యాక్సిస్ బ్యాంక్ బడితీ కా నామ్ జిందగీ ముంబై. హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఎస్బీఐ ఇద్దరికి హెడ్ ఆఫీస్ ముంబైలోనే ఉంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ వి అండర్‌స్టాండ్ యువర్ వరల్డ్. ఇంకా మన గురువుగారు ఎస్బీఐ గురించి అయితే మొత్తం 5 ట్యాగ్ లైన్‌లు ఉన్నాయి. ప్యూర్ బ్యాంకింగ్ నథింగ్ ఎల్స్ ఒకటి, విత్ యూ ఆల్ ద వే ఒకటి, ద నేషన్ బ్యాంక్ అనస్ ఒకటి, ద బ్యాంకర్ టు ఎవ్రీ ఇండియన్, ఎ బ్యాంక్ ఫర్ కామన్ మ్యాన్. సో బ్యాంకులకి ఇండియాలో ఉన్న బిగ్గెస్ట్ బ్యాంక్ ఇదేగా. దీనికేమో జనరల్‌గా 5 ట్యాగ్ లైన్‌లు ఉన్నాయి. ఒక్కొక్క దానికి 2, 3 ఉన్నాయిలెండి. ఇప్పుడు ఐడీబీఐ బ్యాంక్ ఉంది. దీనికి ఆవో బ్యాంక్ సోచియంగే బడా అని ఒక ట్యాగ్ లైన్ ఉంది. ఆవో సోచియంగే బడా. అలాగే బ్యాంకింగ్ ఫర్ ఆల్ అనే ట్యాగ్ లైన్ కూడా దానికి సంబంధించినవే. సరే నెక్స్ట్ క్వెషన్ చూడండి. మరి యాక్సిస్ బ్యాంక్‌కి బడితీ కా నామ్ జిందగీతో పాటు ఇంకో ట్యాగ్ లైన్ కూడా ఉంది. దట్ ఈస్ వీ కెన్ సే ఎవ్రీథింగ్ సేమ్ ఎక్సెప్ట్ నేమ్. ఎవ్రీథింగ్ సేమ్ ఎక్సెప్ట్ నేమ్ అనే ట్యాగ్ లైన్ కూడా యాక్సిస్ బ్యాంక్ ఉందండి. ఓకే. సరే నెక్స్ట్ క్వెషన్ చూడండి. హౌ మచ్ అమౌంట్ ఆఫ్ లోన్ వాస్ గివెన్ బై ద వరల్డ్ బ్యాంక్ ఫర్ ద స్కూల్ లెర్నింగ్ ప్రాజెక్ట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్‌కి వరల్డ్ బ్యాంక్ వాళ్ళు ఎంత లోన్ ఇచ్చారు? దేనికోసం? స్కూల్ లెర్నింగ్ ప్రాజెక్ట్స్‌ని ఇంప్లిమెంట్ చేయడం కోసం. అంటే పిల్లల యొక్క స్కూల్స్ యొక్క ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పెంచడం గాని, డిజిటల్ లెర్నింగ్ ప్రొవైడ్ చేయడం కోసం గాని, దానికోసం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్‌కి వరల్డ్ బ్యాంక్ వాళ్ళు ఎంత లోన్ ఇచ్చారు? ఎంత ఇచ్చారండి? $250 million ఆఫ్ లోన్ ద ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ హాస్ గెట్టింగ్ ఫ్రమ్ ద వరల్డ్ బ్యాంక్ ఓన్లీ. ఓకే. దెన్ కమ్ టు ద నెక్స్ట్ క్వెషన్. ఆంధ్రప్రదేశ్ సీఎం తెలుసుగా జగన్మోహన్ రెడ్డి ఈస్ యాక్టింగ్ యాస్ ఎ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. World Bank head office belongs to Washington DC. David Malpass is acting as a chief of World Bank only. Okay. Next question చూడండి. Who is the author of the book Resolved Uniting Nations in a Dividend World? Who is author of the book Resolved యునైటింగ్ నేషన్స్ డివైడెడ్ ద వరల్డ్? ఈ బుక్ రాసిన పర్సన్ పేరు బన్ కీ మూన్. ఎవరండి ఇతను అంటే ఇంతకుముందు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్‌కి సెక్రటరీగా యాక్ట్ చేశారు. హీ ఈస్ యాక్టింగ్ యాస్ ఎ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ సెక్రటరీ జనరల్ ఆఫ్ యుఎన్ఓ ఈజ్ బాన్ కీ మూన్. ఇప్పుడు కాదులేండి. ఇప్పుడున్న పర్సన్ అంటానియస్ గట్రిస్. ఇతను 9th యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్. ఇప్పుడు ఉన్న పర్సన్ యుఎన్ఓకి 9th సెక్రటరీ జనరల్ అవుతారు. ఆయన కంటే ముందు బన్ కీ మూన్ ఉన్నారు. సో ఈ బన్ కీ మూన్‌కి రీసెంట్‌గా ఒక బుక్ రాశాడు. ఏంటి ఆ బుక్ పేరు? ద యునైటింగ్ నేషన్స్ ఇన్ ఎ డివైడెడ్ వరల్డ్ అనే ఒక బుక్ రాయడం జరిగింది. ఈ బుక్ దేని గురించండి అంటే ఇతను లైఫ్‌లో ఫేస్ చేసిన ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఛాలెంజెస్ గాని, గోల్స్ గాని, అతను యుఎన్ఓ సెక్రటరీ జనరల్ అయిన తర్వాత గాని, అంతకంటే ముందు పొలిటీషియన్‌గా కెరియర్ స్టార్ట్ చేసిన తర్వాత అతని లైఫ్‌లో ఎటువంటి ఛాలెంజెస్ అతను ఫేస్ చేశాడు. దాని మీద రాసిన బుక్ అనమాట. సో బాన్ కీ మూన్ ఈస్ ఆథర్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ బుక్ ఓన్లీ. జో బిడెన్ ఈస్ యాక్టింగ్ యాస్ ఎ కరెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ యూఎస్ఏ వి నో. సో డేవిడ్ మల్పాస్ అనే పర్సన్ వరల్డ్ బ్యాంక్‌కి హెడ్‌గా యాక్ట్ చేస్తున్నారండి. వి నో ద డొనాల్డ్ ట్రంప్ ఇంతకుముందు ఇతను హెడ్‌గా యాక్ట్ చేసిన పర్సన్. ఇంతకుముందు యూఎస్ఏకి ప్రెసిడెంట్‌గా ఉన్న పర్సన్. జో బిడెన్ కంటే ముందు. సరే ఈ క్వెషన్ చూడండి. వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ద వరల్డ్స్ ఫస్ట్ మల్టీ మోడల్ బ్రెయిన్ ఇమేజింగ్ డేటా అండ్ అనాలిటిక్స్ డెవలప్డ్ ఎట్ ద డీబీటీ నేషనల్ బ్రెయిన్ రీసెర్చ్ సెంటర్ ఇన్ హర్యానా. మనకి హర్యానాలో ఒక నేషనల్ బ్రెయిన్ రీసెర్చ్ సెంటర్ ఉంది. అది డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ కంట్రోల్‌లో వర్క్ చేస్తూ ఉంటుంది. అండర్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ ఇన్ హర్యానా స్టేట్ వి హావ్ నేషనల్ బ్రెయిన్ రీసెర్చ్ సెంటర్ ఈస్ లొకేటెడ్. క్లియర్.
ఇప్పుడు ఈ హర్యానాలో ఉన్న నేషనల్ బ్రెయిన్ రీసెర్చ్ సెంటర్‌లో ఏం చేశారండి అంటే, ఒక కొత్త సెంటర్ ఓపెన్ చేశారు. అంటే ఒక కొత్త కాన్సెప్ట్ క్రియేట్ చేశారు. ఏంటది? దాని పేరు మల్టీ మోడల్ బ్రెయిన్ ఇమేజింగ్ డేటా అండ్ అనలిటిక్స్ అనే ఒక సెంటర్‌ని ఓపెన్ చేశారు. అదొక సెంటర్‌ని దాంట్లో డెవలప్ చేశారనమాట. ఏంటిది? ఏమన్నా మళ్ళీ చూడండి ఒకసారి. మల్టీ మోడల్ బ్రెయిన్ ఇమేజింగ్ డేటా అండ్ అనలిటిక్స్ అంటాం. ఏంటి సార్ ఇది అంటే, ఇది ప్రపంచంలోనే ఫస్ట్ టైమ్ క్రియేట్ చేశారు. వరల్డ్ ఫస్ట్ అనమాట. ఇలాంటి బ్రెయిన్ ఇమేజింగ్ సిస్టమ్ అనేది ఫస్ట్ ఎక్కడా క్రియేట్ అవ్వలేదు. ఫస్ట్ క్రియేట్ చేశారు. దీన్ని బ్రెయిన్ ఇమేజింగ్ సిస్టమ్ అంటే మీరు దీన్ని న్యూరో న్యూరో ఇమేజింగ్ సిస్టమ్ అని కూడా పిలవచ్చు. అంటే బ్రెయిన్‌లో నర్వ్స్ ఉంటాయి చూసారా? ఆ నర్వ్స్ అనేది మన బాడీలో ప్రతిదానికి కనెక్టే ఉంటాయి. అవి ఏ విధంగా ఫంక్షన్ చేస్తున్నాయి, వాటి యొక్క ఇమేజింగ్ వాటి యొక్క ఎప్పటికప్పుడు అప్డేట్ చేసి ఫోటోస్ తీస్తారు. బ్రెయిన్ యొక్క ఫంక్షనాలిటీస్ కానీ, నర్వ్స్ యొక్క పర్ఫార్మెన్స్ గురించి గాని ఎప్పటికప్పుడు ఫోటోస్ తీస్తారు. అంటే కంప్లీట్‌గా బ్రెయిన్‌ని క్యాప్చర్ చేస్తారనమాట. దానిలో జరిగే ప్రతి ఇన్సిడెంట్‌ని కూడా రికార్డ్ చేస్తూ ఉంటారు. దాన్నే మనం ఈ మల్టీ మోడల్ బ్రెయిన్ ఇమేజింగ్ అండ్ డేటా అనలిటిక్స్ అంటాం. ఈ సెంటర్‌ని ఫస్ట్ ఎక్కడ ఈ డిపార్ట్‌మెంట్‌ని ఎక్కడ ఓపెన్ చేశారు? అంటే ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది ఎక్కడ ఫస్ట్ క్రియేట్ అయిందని, ఎక్కడ దీన్ని ఇనాగ్రేట్ చేశారండి అంటే, మన ఢిల్లీలో హర్యానా స్టేట్‌లో ఉన్న నేషనల్ బ్రెయిన్ రీసెర్చ్ సెంటర్‌లో ఇది ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో, ఇప్పుడు పాయింట్ ఏంటంటే దానికి ఏమని పేరు పెట్టారు? దట్ ఈస్ నేమ్ ఈస్ కన్సిడర్డ్ యాస్ స్వదేశ్ అని పేరు పెట్టారండి. ఇది మన ఇండియాలో జరిగింది కాబట్టి స్వదేశ్ అంటే అవర్ కంట్రీ. సో, దే స్టార్టెడ్ దిస్ ప్రోగ్రామ్. ఓకే. దట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఓన్లీ. నెక్స్ట్ క్వెషన్ చూడండి. So how much amount of loan was signed between the India and Asian Development Bank to strengthen and improve the primary health care in urban areas in 13 states? ఇప్పుడు చెప్పండి. మన 13 స్టేట్స్‌లో అర్బన్ ఏరియాస్ ఉన్నాయి కదా! మన 13 రాష్ట్రాల్లో ఉన్న పట్టణ ప్రాంతాల్లో ప్రైమరీ మెడికల్ హెల్త్ కేర్ సర్వీసెస్‌ని పెంచడం కోసం ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వాళ్ళు మన ఇండియాకి ఎంత అమౌంట్ ఆఫ్‌ని లోన్ కిందకి శాంక్షన్ చేశారు. ఎంత ఇచ్చారు? $300 మిలియన్ ఆఫ్ మనీ దే ప్రొవైడెడ్. ఎస్పెషల్లీ వాట్ ఆర్ ద ప్రైమరీ హెల్త్ కేర్ సర్వీసెస్ ఆర్ దేర్. ప్రైమరీ హెల్త్ కేర్ సర్వీసెస్ అంటే ఇదేదో మల్టీనేషనల్ హాస్పిటల్స్ ఏం గాదు. పెద్ద పెద్ద మన కార్డియాటిక్ సర్జరీ చేసేవి గాదండి. ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసేవి గాదు. ప్రైమరీ హెల్త్ కేర్ అంటే విలేజెస్‌లో కనీసం కొన్ని మెడికల్ ఫెసిలిటీస్ ఉండాలి గదా! ఏది కనీసం పాము కాటేస్తే కొంచెం ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా. ప్రెగ్నెంట్ లేడీ కనీసం డెలివరీ చేసే విధంగా సామర్థ్యం గూడా ఉంటే అది వాటిని ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ అంటాం. ఏదో కనీసం చిన్న చిన్న విలేజెస్‌లో వచ్చే ప్రాబ్లమ్స్‌ని కూడా సాల్వ్ చేసే వాటిని ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ అండి. అంతే తప్ప ఇది మల్టీనేషనల్ హాస్పిటల్స్ ఏం కాదు. సో, అలాంటి ప్రైమరీ హెల్త్ కేర్ సర్వీసెస్‌ని అర్బన్ ఏరియాస్‌లో పెంచడం కోసం వరల్డ్ బ్యాంక్ వాళ్ళు మన ఇండియాకి $300 మిలియన్ ఆఫ్ మనీ లోన్ కిందకి శాంక్షన్ చేశారు. ఇందాక చెప్పింది వరల్డ్ బ్యాంక్ వాళ్ళు, సారీ, ఇది ఇచ్చింది ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అండి. ఇందాక చెప్పిన క్వెషన్ వరల్డ్ బ్యాంక్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ యొక్క స్కూల్ లెర్నింగ్ ప్రోగ్రామ్స్‌ని ఇంక్రీజ్ చేయడం కోసం $250 మిలియన్ ఆఫ్ మనీ లోన్ శాంక్షన్ చేశారు. సరే, నెక్స్ట్ క్వెషన్ చూడండి. నెక్స్ట్ వన్ ఈసీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ హెడ్ ఆఫీస్ ఎక్కడుంది? ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ హెడ్ ఆఫీస్ బిలాంగ్స్ టు మనీలా విచ్ ఈస్ ఇన్ ఫిలిప్పైన్స్ కంట్రీ. సో, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రకారం మన ఇండియా యొక్క జీడీపీ గ్రోత్ రేట్ అనేది 10% ఉందండి. ఇది ఎప్పుడైనా మారొచ్చు. సో, బిఫోర్ గోయింగ్ టు యువర్ ఎగ్జామినేషన్స్ యూ హావ్ టు అప్డేట్ ద ఇన్ఫర్మేషన్ ఓన్లీ. ఓకే. సరే, నెక్స్ట్ క్వెషన్ చూడండి. విత్ విచ్ కంట్రీ ఇండియా లాంచ్డ్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ప్రోగ్రామ్ ఫర్ లేటరల్ ఎంట్రీ ఫర్ వుమెన్ రీసెర్చర్స్ ఇన్ ద జాయింట్ R&D ప్రాజెక్ట్స్? ద ఆన్సర్ ఫర్ దిస్ క్వెషన్ ఈస్ జర్మనీ అండి. సో, రీసెంట్‌గా విత్ విచ్ కంట్రీ ఇండియా లాంచ్డ్, ఏ కంట్రీతో ఇండియా వాళ్ళు ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేశారు. దట్ ఈస్ అ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్ లేటరల్ ఎంట్రీ ఫర్ వుమెన్ రీసెర్చర్స్ ఇన్ R&D ప్రాజెక్ట్స్ అండి. సో, అంటే ఫీమేల్ పర్సన్స్‌ని అన్ని ఫీల్డ్స్‌లో ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో మనం ఉంటున్నాం. ఇది టార్గెట్స్ అండి. ఎందుకంటే జెండర్ ఎంపవర్‌మెంట్ అనేది జరగాలి. వుమెన్ ఎంపవర్‌మెంట్ అనేది. మనది ట్రెడిషనల్ సిస్టమ్ గదా! ఇండియాలో ఫీమేల్ పర్సన్స్‌ని చాలా వాటిలో ఎంకరేజ్ చేయరు. అంటే పేరెంట్స్ అవ్వచ్చు, మన ఇండియన్ సొసైటీ గాని, ఫీమేల్ పర్సన్స్‌ని ఎంకరేజ్ చేయడానికి చాలా అడ్డంగా నుంచొని ఉంటుందన్నమాట. అంటే దే ఆర్ నాట్ డెవలపింగ్ ఎనీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయకూడదు, ఎంప్లాయ్‌మెంట్ చేయకూడదు, ఉద్యోగాలు చేయకూడదు. ఇలాంటి చాలా చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఇంకా రీసెర్చ్ యాక్టివిటీస్‌లో ఇన్వాల్వ్ చేయాలంటే అదో పెద్ద కాన్సెప్ట్‌లా చూస్తారు మన వాళ్ళు. అలాంటిది ఓవర్‌కమ్ అవ్వాలనే ఉద్దేశంతో మన ఇండియాలో ఫీమేల్ పర్సన్స్‌ని ఎస్పెషల్లీ దే హావ్ టు టార్గెటెడ్ ద ఫీమేల్ పర్సన్స్ టు ఎంకరేజ్ ద ఫీమేల్ పర్సన్స్ ఇన్ రీసెర్చ్ యాక్టివిటీస్. సో, అదే మీనింగ్ ఇక్కడ. జాయింట్ R&D ప్రాజెక్ట్స్ అండ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్‌లో ఇక నుంచి ఫీమేల్ పర్సన్స్‌ని కూడా ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశ్యంతో మన ఇండియాతో కలిసి జర్మనీ కంట్రీ వాళ్ళు అగ్రీమెంట్ చేసుకున్నారండి. ఓకేనా? సో, విత్ విచ్ కంట్రీ మనమే జర్మనీ కంట్రీతో చేసాం. సో, విత్ విచ్ కంట్రీ ఇండియా హాస్ కొలాబరేటెడ్ లాంచ్డ్ ద ఫస్ట్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్ లాటరల్ ఎంట్రీ ఫర్ వుమెన్స్ ఇన్ రీసెర్చ్ ఇన్ R&D ప్రాజెక్ట్స్. దట్ ఈస్ ఆన్సర్ విత్ జర్మనీ కంట్రీ ఓన్లీ. ఓకే. నెక్స్ట్ క్వెషన్. వీటన్నిటి క్యాపిటల్ కరెన్సీ తెలుసు కదండీ. చాలా సార్లు రిపీట్ చేసుకున్నా. మళ్ళీ చెప్పడం దేనికి చెప్పండి. సో, ఆల్రెడీ దీస్ ఆల్ కంట్రీస్ క్యాపిటల్ కరెన్సీస్ వి నో. జర్మనీ కంట్రీ చెప్పండి సరే. జర్మనీకి బెర్లిన్ క్యాపిటల్‌గా ఉంది. అండ్ యూరో అనేది కరెన్సీగా ఉంది. సరే, నెక్స్ట్ క్వెషన్ చూడండి. హూ హాస్ బీన్ అపాయింటెడ్ యాస్ అన్ ఇండిపెండెంట్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ హీరో మోటార్ కార్పొరేట్ కంపెనీ. హీరో మోటార్ కార్ప్. అదే హీరో
హీరో కంపెనీకి కొత్తగా ఎవరిని ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా అపాయింట్ చేశారు. ఎవరండి? ద రజనీష్ కుమార్ పర్సన్ అపాయింట్ చేశారు. మన రజనీష్ కుమార్ ఒక బ్యాంకర్. ఇంతకుముందు ఎస్‌బీఐకి చైర్మన్‌గా యాక్ట్ చేసిన పర్సన్. ఎక్స్ చైర్మన్ ఆఫ్ ఎస్‌బీఐ. ఇతను హెచ్ఎస్‌బీసీ బ్యాంక్‌కి ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా యాక్ట్ చేస్తున్నాడు. అండ్ హి ఈస్ ఆల్సో యాక్టింగ్ యాస్ ఎ భారత్ పే కంపెనీకి చైర్మన్‌గా కూడా ఇతనే యాక్ట్ చేస్తున్నాడు రజనీష్ కుమార్. ఓకే. నౌ ద ఉదయ్ కోటక్ ఈస్ యాక్టింగ్ యాస్ ఎ కోటాక్ మహీంద్రా బ్యాంక్ అండి. ఇంద్రనోయి ఇంతకుముందు పెప్సికో కంపెనీకి చీఫ్‌గా యాక్ట్ చేసిన పర్సన్. దినేష్ కుమార్ ఖారా కరెంట్లీ యాక్టింగ్ యాస్ ఎ చైర్మన్ ఆఫ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకే. దెన్ నెక్స్ట్ క్వెషన్. చెర్రీ బ్లాసమ్ ఫెస్టివల్ రీసెంట్‌గా ఏ స్టేట్‌లో సెలబ్రేట్ చేశారు? చెర్రీ బ్లాసమ్ ఫెస్టివల్ రీసెంట్‌లీ సెలబ్రేటెడ్ ఇన్ మేఘాలయ స్టేట్ ఓన్లీ. ఇదే మేఘాలయలో రీసెంట్‌గా దట్ ఈస్ వాంగలా అనే ఒక ఫెస్టివల్ కూడా జరిగింది. నిన్న క్లాస్‌లో చెప్పాను వాంగలా ఫెస్టివల్. సో వాంగలా ఫెస్టివల్‌ని మనం 100 డ్రమ్ ఫెస్టివల్ అని కూడా పిలవచ్చు. దిస్ ఈస్ అ ఫెస్టివల్ విచ్ ఈస్ హ్యాపెండ్ ఇన్ మేఘాలయ స్టేట్ ఓన్లీ. మేఘాలయ స్టేట్. ఓకే. దెన్ జరూకి అనే ఒక ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ అనేది షిల్లాంగ్‌లోనే ఉంది. జరూకి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ విచ్ బిలాంగ్స్ టు మేఘాలయ స్టేట్ ఓన్లీ. ఓకే. నెక్స్ట్ క్వెషన్ చూడండి. ఇప్పుడు ఈ సీజన్‌లో నవంబర్ మంత్‌లో మేఘాలయలో 2 ఫెస్టివల్‌లు జరిగాయి. వంగలా ఫెస్టివల్ ఒకటి, ఈ చెర్రీ బ్లాసమ్ ఫెస్టివల్ ఒకటి. ఇంతకుముందు కరెంట్ అఫైర్స్‌లో కాలా నమక్ అనే ఒక ఫెస్టివల్ చేశారు. కాలా నమక్. ఈ కాలా నమక్ అనే ఫెస్టివల్ అనేది మనకి ఎక్కడ చేశారండి అంటే ఉత్తరప్రదేశ్ స్టేట్‌లో చేశారు. అలాగే స్ట్రాబెర్రీ ఫెస్టివల్ ఒకటి. స్ట్రాబెర్రీ ఫెస్టివల్ ఉత్తరప్రదేశ్‌లోనే చేశారు. అలాగే జాగరీ ఫెస్టివల్. సో జాగరీ ఫెస్టివల్ కూడా యూపీ స్టేట్‌లోనే చేశారండి. ఓణం ఫెస్టివల్ మన కేరళ స్టేట్‌లో చేస్తారు. బతుకమ్మ, బోనాలు, సమ్మక్క సారక్క జాతర, నాగోబా జాతర ఇవన్నీ కూడా తెలంగాణ స్టేట్‌లో చేసే కొన్ని ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ అండి. సరే. నెక్స్ట్ క్వెషన్ చూడండి. 7th ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ 2021 విల్ బి హెల్డ్ ఇన్ విచ్ సిటీ? సో ఇది ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ కదా! ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ గోవా విచ్ ఇస్ ద 7th ఎడిషన్. అంటే 7th టైం జరిగింది కాబట్టి లాస్ట్ 7 ఇయర్స్ నుంచి జరుగుతుంది. గోవా హ్యాస్ బికమ్ ద లొకేషన్. అలాగే గోవా మనకి రీసెంట్‌గా 52nd ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కూడా జరిగింది. 52nd ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా విచ్ ఆల్సో హ్యాపెండ్ ఇన్ ద గోవా స్టేట్ ఓన్లీ. ఇది పర్మనెంట్ ప్లేస్ అండి. ఇక ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఎప్పుడు కూడా గోవాలోనే జరుగుతాయి. అండ్ ఇట్ ఈస్ డిక్లేర్డ్. గోవా అనేది మన ఇండియాలో హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్‌లో స్టేట్ అన్నమాట. ఇట్ ఈస్ ద స్మాలెస్ట్ స్టేట్ ఆఫ్ ఇండియా అండ్ హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ స్టేట్ కూడా గోవానే. ఆల్మోస్ట్ 4.6 లాక్స్ ఈస్ ద యావరేజ్ ఇన్కమ్ ఆఫ్ ద పర్సన్ స్టేయింగ్ ఇన్ గోవా. దట్ ఈస్ ద గోవా పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఓన్లీ. ఓకే. సో ఇండియా పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆల్మోస్ట్ 1.3 లాక్స్ 1.35 లాక్స్ వరకు ఉంటే దాంట్లో గోవా పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది మోర్ దెన్ 4.6 లాక్స్ ఉందండి. హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ గోవా అవుతుంది. లీస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ వచ్చేటప్పటికి బీహార్ స్టేట్ అవుతుంది. సో ఇండియాలో స్మాలెస్ట్ స్టేట్ ఏది అంటే దట్ ఈస్ గోవా. విచ్ ఈస్ ద బిగ్గెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా ఆర్ లార్జెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా అంటే రాజస్థాన్ స్టేట్ అనేది పెద్ద స్టేట్ అనొచ్చు. కానీ పాపులేషన్‌లో పెద్దది యూపీ. పాపులేషన్‌లో చిన్నది సిక్కిం స్టేట్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ క్వెషన్ చూడండి. 5-day biannual trilateral exercise దోస్తీ was conducted between the Maldives, India and which other countries? సో ఇది ఒక ట్రైలేటరల్ ఎక్సర్సైజ్. ఇది ఒక ట్రైలేటరల్ అంటే ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ముగ్గురు కండక్ట్ చేస్తారు. ఇది ఒక 5 days జరిగింది. ఇది బైయాన్యువల్ అంటే 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతదనమాట ఈ ఎక్సర్సైజ్. దాని పేరు దోస్తీ అంటాం. మొత్తం 3 దేశాలు పార్టిసిపేట్ చేశాయి. దాంట్లో ఇండియా ఒకటి ఉంది, మాల్దీవ్స్ కంట్రీ ఉంది. మూడో కంట్రీ ఏదని అడుగుతున్నాడు. ద థర్డ్ కంట్రీ ఈస్ కన్సిడర్డ్ యాస్ శ్రీలంక. సో దోస్తీ పేరు భలే ఉంది కదా! దోస్తీ. సో ఓకేనా? సో ఇండియా అండ్ మాల్దీవ్స్ అండ్ వన్ మోర్ కంట్రీ ఈస్ Sri Lanka countries has participated here only. Okay. Then another point should be C. సో అలాగే మనం కొన్ని ఎక్సర్సైజెస్ చెప్పుకున్నాం. దెన్ అండ్ దెన్ దీస్ ఆర్ ద సిమ్టెక్స్ ఎక్సర్సైజ్ కావచ్చు. సిట్మెక్స్ ఎక్సర్సైజ్ జరిగింది. నిన్న క్లాస్‌లో చెప్పాను. సింగపూర్, ఇండియా, థాయిలాండ్ కంట్రీస్ కలిసి చేసిన ఎక్సర్సైజ్ పేరు సిట్మెక్స్ ఎక్సర్సైజ్ అన్నమాట. అలాగే యుద్ధభ్యాస్ ఎక్సర్సైజ్ గురించి గాని, అలాగే శక్తి శక్తి ఇండియాకి, ఫ్రాన్స్ మధ్యలో జరిగింది. నిన్న క్లాస్‌లో చెప్పింది. శక్తి ఎక్సర్సైజ్ అది ఇండియాకి, ఫ్రాన్స్ మధ్యలో జరిగిన కొన్ని ఎక్సర్సైజెస్ అండి. ఓకే. సరే ఈ క్వెషన్ చూడండి. యాస్ పర్ ద మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఫర్ ద ఫిషరీస్, ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్‌కాస్టింగ్. యాక్చువల్‌గా మన సెంట్రల్ ఫిషరీస్, యానిమల్ హస్బెండరీ ఈ మినిస్టర్ అయితే మనకి పురుషోత్తం అనే పర్సన్ ఉన్నారు. ఇతను మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ సపోర్టింగ్ మినిస్టర్ అన్నమాట. మన క్యాబినెట్ మినిస్టర్‌కి సపోర్టింగ్ మినిస్టర్. అతని పేరు మురుగన్ అంటాం. డాక్టర్ ఎల్ మురుగన్. ఇప్పుడు చూడండి. యాస్ పర్ ద మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఫిషరీస్ అండ్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్‌కాస్టింగ్ డాక్టర్ ఎల్ మురుగన్, గవర్నమెంట్ టార్గెట్స్ ఇంక్రీజ్ ద country's marine exports to how much percentage, how much amount by 2024 and 25. So by the end of 2024 and 25, so India will increases the marine exports to how much amount? In India increases the marine exports to how much amount? అంటే 2024-25 సంవత్సరం వచ్చేటప్పటికి మన ఇండియాలో మెరైన్ ఎక్స్‌పోర్ట్స్ సముద్రం ద్వారా ప్రొడ్యూస్ అయిన ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో, సీ ఫుడ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఎక్స్‌పోర్ట్ చేయడం వల్ల మన దేశానికి ఎంత ఆదాయం రావాలి అనేది మన టార్గెట్ అన్నమాట. ఎంతండి? ద టార్గెట్ షుడ్ బి దట్ ఈస్ 1,00,000 crore. So the answer should be 1,00,000 crore amount of money. So
దిస్ ఈస్ టార్గెట్ ప్రభుత్వం లక్ష్యంగా మన ఇండియన్ గవర్నమెంట్ అనేది దీన్ని టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది లక్ష్యంగా. సో ఎంత అమౌంట్ 1,00,000 కోట్లు రావాలి. దేని నుంచి? మెరైన్ ఫుడ్ అండి. మెరైన్ అంటే మనం సముద్రం నుంచి ప్రొడ్యూస్ చేసే సీ ఫుడ్, చేపలు, రొయ్యలు, పీతలు ఇవన్నీ కూడా వేరే దేశాలకి ఎక్స్పోర్ట్ చేయడం వల్ల మన దేశానికి రావాల్సిన ఇన్కమ్ అనమాట. సో అది ఎంతకి 2024-25కి ఇంత టార్గెట్ పెట్టుకున్నాం. ఓకే, సరే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్. సో అకార్డింగ్ టు ద ఫైండింగ్స్ ఆఫ్ ద నేషనల్ ఫ్యామిలీ అండ్ హెల్త్ సర్వే 5. సో నేషనల్ ఫ్యామిలీ సర్వే రిలీజ్ అయింది బాబు. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే రిలీజ్ చేశారు. దీని ప్రకారం ఇండియా యొక్క సెక్స్ రేషియో మేల్ అండ్ ఫీమేల్ యొక్క సెక్స్ రేషియో ఎంత ఉంది అని అడుగుతున్నారు. సో మెయిల్ పర్సన్స్ కంటే కంపేర్ చేస్తే 2 ఫీమేల్ పర్సన్స్ యొక్క సెక్స్ రేషియో పెరిగిపోయిందండి. ఆల్మోస్ట్ 1000 మంది మెయిల్ పర్సన్స్కి 1020 మంది ఫీమేల్ పర్సన్స్ ఉన్నారు ఇండియాలో. సో లాస్ట్ 10 ఇయర్స్లో మన ఇండియాలో ఫీమేల్ రేషియో బాగా పెరిగింది. సో ఇంతకుముందు యాజ్ పర్ 2011 రికార్డ్ ప్రకారం 2011 సెన్సస్ ప్రకారం ద 940 ఫీమేల్స్ ఆర్ దేర్ ఫర్ 1000 మెయిల్ పర్సన్స్. 2011 1000 మంది మెయిల్ పర్సన్స్కి 940 ఫీమేల్సే ఉన్నారు. ఇప్పుడు చూడండి పెరిగిపోయారు. మెయిల్ కంటే ఫీమేల్ పర్సన్స్ 20 మంది పెరిగారండి. సో ఇట్స్ అ గుడ్ సైన్ ఫర్ ఇండియా ఓన్లీ. సో ఫీమేల్ యొక్క సెక్స్ రేషియో బాగా పెరిగింది. ఇప్పుడు మెయిల్ పర్సన్స్కి షార్టేజ్ క్రియేట్ అవుతుందేమో ఫ్యూచర్లో. సో ఇప్పుడు చూడండి ఆల్మోస్ట్ క్రియేట్ అయిపోయినట్టే కదా. 20 మంది తక్కువ ఉన్నారండి మెయిల్ పర్సన్స్ అనేది. సో ఫీమేల్ యొక్క రేషియో బాగుంది. దెన్ ఫీమేల్ ఎంపవర్మెంట్ జరుగుతుంది. మేబీ ఫ్యూచర్ విత్ ద ఫీమేల్ విల్ రూల్ ద కంట్రీస్. ఫ్యూచర్లో ఫీమేల్ పర్సన్స్ యొక్క టాప్లో వెళ్ళడానికి, ఎందుకంటే జెండర్ ఎంపవర్మెంట్లో ఫీమేల్స్ పర్సన్స్ ముందుంటున్నారు. చాలా కంట్రీస్లో ప్రైమ్ మినిస్టర్లు, ప్రెసిడెంట్లు ఫీమేల్స్ ఉన్నారు. సో ఇట్స్ కొత్త కంపెనీస్కి చాలా మంది ఫీమేల్ పర్సన్స్ లీడ్ చేస్తున్నారు. సో ఇట్స్ అ సైన్ కదా, గుడ్ సైన్ కదా. సో దట్స్ వై ద ఫీమేల్ పర్సన్స్ ఈజ్ ఇంక్రీజింగ్ డే బై డే ఓన్లీ. ఓకే, నౌ నెక్స్ట్ పాయింట్ షుడ్ బి సీ. So renewable wood-based product can help combat the climate change and achieve the sustainable development goals. The report was published by which organization? So this report was published by the organization is considered as a renewable wood-based products. Okay, the organization should be Food and Agriculture Organizations recently released this report. So what is this one? Renewable wood-based products can help combat the climate change and achieve the sustainable development goals. సో మనకి వన్ ఆఫ్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ ఏంటంటే మొత్తం అది సుస్థిరాభివృద్ధి అంటాం తెలుగులో. అంటే నేచర్కి ఫ్యూచర్ జనరేషన్స్కి మన ఉన్న నేచురల్ రిసోర్సెస్ని ఎగ్జాక్ట్గా ప్రొవైడ్ చేసే విధంగా ప్లాన్ చేయాలి. అంటే మనం ఏదైనా డెవలప్మెంట్ చేయాలంటే ఉన్న మన రిసోర్సెస్ని నాశనం చేసుకుంటూ డెవలప్మెంట్ అనేది జరగకుండా ఉండాలి. ఫ్యూచర్ జనరేషన్స్కి కూడా మనం యూజ్ చేసే రిసోర్సెస్ని ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళకి ఇవ్వాలన్నమాట. అది సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటాం. ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్లో మనకు ఒక 17 గోల్స్ ఉన్నాయి, 17 గోల్స్. వన్ ఆఫ్ ద గోల్ ఈ క్లైమేట్ చేంజ్ అండి. క్లైమేట్ని కాపాడాలి. సో అందుకని ఇప్పుడు క్లైమేట్ని కాపాడాలి అంటే రెన్యూబుల్ వుడ్ బేస్డ్ ప్రొడక్ట్స్ని వాడడం వల్ల క్లైమేట్ యొక్క చేంజ్ అని కంట్రోల్ చేయొచ్చు. అంటే ఎలా అని మరి ఇది ఎక్కువగా కాదు. మనకి ప్లాంట్స్ అనేది రెన్యూబుల్ వుడ్ అండి. రెన్యూబుల్ వుడ్ అంటే మనం పెంచితే ప్లాంట్లు పెరుగుతూ ఉంటాయి. అదే రెన్యూబుల్ వుడ్ని మనం ప్రాపర్గా యూజ్ చేయాలి. ఈ ప్లాంట్స్ నుంచి మనకి వచ్చే వుడ్ కానీ కోల్ కానీ ఇవన్నీ మనం చాలా చోట్ల వాడుతూనే ఉన్నాం. ప్లస్ మరి చెట్లను నరుక్కుంటూ వుడ్‌ని ప్రిపేర్ చేయడం అనేది కరెక్ట్ కాదు కదా. దానికంటే మనం రెన్యూబుల్ చేయాలి. రెన్యూబుల్ అంటే మళ్ళీ చెట్లను ప్రొడ్యూస్ చేస్తూ ఉండాలి. ఇలా రెన్యూబుల్ ప్రొడక్ట్స్‌ని మనం వాడడం వల్ల చెట్లు మళ్ళీ పెంచాలి. మళ్ళీ పెంచుకుంటూ వెళ్ళాలి. అలాగే మనం చెట్లను ఎక్కువగా నరక్కుండా దాని నుంచి వచ్చే వాటిని వేస్ట్ అనవసరంగా దాన్ని చేయకుండా పొల్యూషన్ ప్రాబ్లమ్ క్రియేట్ చేయకూడదు. సో కాబట్టి ఎంత రీజనబుల్‌గా మనం రెన్యూబుల్ వుడ్‌ని వాడుతూ ఉంటే మన క్లైమేట్ అనేది అంత సేఫ్‌గా ఉంటుంది. సో దాన్ని ఉద్దేశించి ఈ ఆర్గనైజేషన్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ వాళ్ళు రిపోర్ట్‌ని రిలీజ్ చేశారు. అంటే ఇంప్రాపర్‌గా ఎలా పడితే అలా చెట్లను నరుక్కుంటూ పోయి దాని నుంచి పొల్యూషన్ ప్రాబ్లమ్ క్రియేట్ చేయకుండా మళ్ళీ రీనవబుల్ ఫుడ్ ప్రొడక్ట్స్ని ఇంక్రీజ్ చేయాలి. అంటే ఏంటి, కొత్తగా మళ్ళీ చెట్లు పెంచాలి. పెంచుకుంటూ పోతూ ఉంటే దాని ఆటోమేటిక్ ఈ ప్రాబ్లం అనేది మనకు సాల్వ్ అయిపోతుందని ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. గర్బైన్ ముగుర్జా వన్ ద WTA ఫైనల్ టైటిల్స్ 2021. మన ఉమెన్ టెన్నిస్ అసోసియేషన్ టైటిల్స్ రీసెంట్గా జరిగాయి. ఎక్కడ? మెక్సికో కంట్రీలో జరిగాయండి. మెక్సికోలో జరిగాయి. ఈ జరిగిన దాంట్లో ఉమెన్ టెన్నిస్ అసోసియేషన్ ఫైనల్ టైటిల్ గెలిచిన పర్సన్ పేరు గర్బైన్ ముగుర్జా అనే పర్సన్ గెలిచారు. గర్బైన్ ముగుర్జా. సో ఇప్పుడు ఏ కంట్రీ అండి అంటే షీఈస్ ఫ్రమ్ ద స్పెయిన్ కంట్రీ అండి. దిస్ పర్సన్ ఈస్ ఫ్రమ్ ద స్పెయిన్ కంట్రీ అండ్ షీఈస్ వన్ దిస్ టైప్ ఆఫ్ WTA final title which is conducted in the country is Mexico. The name of the person is Garbine Muguruza. She has won this title. Spain country capital Madrid. Currency of Spain is considered as a euro is a currency for this one. And recently Peter Fiala was appointed as a prime minister of which country? Peter Fiala was appointed as a prime minister of that is a Czech Republic country only. So Czech Republic country capital is, you can say, Prague. Prague is the capital of this country. The currency of this country is a Corona is acting as a currency of this particular country only. Prague. Kenya is a Nairobi. Kenyan shilling is a currency. Italy is Rome. Currency is euro. Seychelles is Victoria. Currency is a Seychelles rupee. France capital is Paris. Currency is euro. Next question chudandi. Which bank has signed a memorandum of understanding
with Pondicherry, that is a Puducherry Cooperative Milk Producer Union. Cooperative Pondicherry Puducherry Cooperative Milk Producers Union to provide the loans to individual dairy farmers. సో పాండిచ్చేరిలో ఒక మిల్క్ డెవలప్మెంట్ బోర్డు ఉందండి. దాని పేరు పాండిచ్చేరి క్రియేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ యూనియన్ అంటాం. ఇదంతా డైరీ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కలిపి ఒక యూనియన్గా ఉంది, లేదా దాని ఒక బోర్డుగా ఉంది. దాన్ని పాండిచ్చేరి ఏమని పేరు పెట్టారు? పాండిచ్చేరి కోఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్ యూనియన్. సో రీసెంట్గా ఈ పాండిచ్చేరి కోఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసింగ్ యూనియన్స్తో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక ఒప్పందం చేసుకుందండి. ఏంటది అంటే ఆ స్టేట్లో ఉన్న పాండిచ్చేరిలో ఉన్న డైరీ ఫార్మర్స్కి లోన్లు ఇవ్వాలనే ఉద్దేశంతో చేశారు. టు ప్రొవైడ్ ద లోన్స్ టు ఇండివిజువల్ డైరీ ఫార్మర్స్ ఇన్ పాండిచ్చేరి. Especially the State Bank of India is linked with the State Bank of India has made one of the memorandum of understanding with Pondicherry Cooperative Milk Producers Union. So from this onwards, ఇక నుంచి పాండిచ్చేరిలో డైరీ ఫార్మర్స్కి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లోన్ ఇవ్వాలని డిసైడ్ చేసిందండి. సో ఆన్సర్ వచ్చి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇస్ ఆన్సర్ హియర్. సో రిమైనింగ్ బ్యాంక్స్ తెలుసు కదా. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈజ్ ముంబై. ఇదేమో న్యూఢిల్లీలో ఉంది. ఐడిబిఐ బ్యాంక్ ముంబై, కెనరా బ్యాంక్ బెంగళూరు. ఈ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ట్యాగ్ లైన్ ఏంటి? గుడ్ పీపుల్ టు బ్యాంక్ విత్ అంటాం. అదే గుడ్ పీపుల్ టు గ్రో విత్ అనేది ఏ బ్యాంక్ యొక్క ట్యాగ్ లైన్ అవుతుంది? ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ట్యాగ్ లైన్ గుడ్ పీపుల్ టు గ్రో విత్. దీనికేమో గుడ్ పీపుల్ టు బ్యాంక్ విత్ అనేది ట్యాగ్ లైన్ గా ఉందండి. ఓకే, సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ వన్ ఈస్ హౌ మచ్ అమౌంట్ విల్ బి ఇన్వెస్టెడ్ బై ద సెంటర్ ఇన్ క్రియేటింగ్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ద కంట్రీ ఓవర్ ద నెక్స్ట్ 5 years. సో నెక్స్ట్ 5 years అండి, రాబోయే 5 సంవత్సరాల్లో మన ఇండియాలో హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచడం కోసం, రాబోయే 5 yearsలో ఇండియాలో హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచడం కోసం సెంట్రల్ గవర్నమెంట్ ఎంత అమౌంట్ ఆఫ్ మనీ శాంక్షన్ చేసింది? దట్ ఈస్ టోటల్ 64,000 crores అండి. ఇది కరోనా టైం కదా. కరోనా టైంలో బడ్జెట్లో మొత్తం 35,000 కోట్ల రూపాయలు అనౌన్స్మెంట్ ఇచ్చారు. దేనికి? మన వ్యాక్సినేషన్ ప్రిపరేషన్ కోసం. ఇక మళ్ళీ మనకి రకరకాల రోగాలు వస్తున్నాయి. సో ఒమిక్రాన్ స్టార్ట్ అయింది, మళ్ళీ రోజు రోజు కేసులు పెరుగుతున్నాయి. దట్ ఈస్ ఆల్సో క్రియేటింగ్ ప్రాబ్లం. ఇంకా హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచాలి, గవర్నమెంట్ హాస్పిటల్స్ యొక్క హాస్పిటలైజేషన్ ఫెసిలిటీస్ పెంచాలి, హాస్పిటల్ ఆక్సిజన్ బెడ్స్ని పెంచాలి. ఇలా చాలా ఉన్నాయి కదండి. అందుకే రాబోయే 5 yearsలో మనకి మరి ఏ రోజు ఏ టైప్ ఆఫ్ డిసీజెస్ అటాక్ చేస్తున్నో తెలియట్లేదు కదా. దెన్ ముందు ప్రీ ప్లానర్గా ఉండాల్సిందే. అందుకే గవర్నమెంట్ ఏం చేస్తుంది, రాబోయే 5 yearsలో ఇండియాలో హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచడం కోసం, హెల్త్ ఫెసిలిటీస్ని పెంచడం కోసం 64,000 crores అమౌంట్ ఆఫ్ మనీని అనౌన్స్మెంట్గా పాస్ చేసిందండి. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రీసెంట్లీ గవర్నమెంట్ లింక్డ్ అగ్రిమెంట్ విత్ విచ్ బాడీ ఫర్ వాటర్ మేనేజ్మెంట్. చూడండి, ఇది మరి వాటర్ మేనేజ్మెంట్ అండి. సఫిషియెంట్ వాటర్ మేనేజ్మెంట్ కోసం మన గవర్నమెంట్ అనేది యూనిసెఫ్తో అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. యూనిసెఫ్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ విచ్ ఇస్ బిలాంగ్స్ టు న్యూయార్క్. ఇది న్యూయార్క్లో దీని హెడ్ ఆఫీస్ ఉంది. దీనికేమో జెనీవాలో ఉంది. దీనికి జెనీవాలోనే. యుఎన్ఈపి నైరోబి అంటే దిస్ ఇస్ బిలాంగ్స్ టు కెనియా కంట్రీలో ఉంది దీని హెడ్ ఆఫీస్. ఇదైతే మనకు తెలిసిందే, ప్యారిస్ కదా. ఇప్పుడు చెప్పండి, వాటర్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? ఎఫిషియెంట్ యూటిలైజేషన్ ఆఫ్ వాటర్ ఫెసిలిటీస్, వాటర్ ప్యూరిఫికేషన్ గురించి కానీ, సర్వీసెస్ గురించి కానీ ఇవి ఉన్నాయి కదా. వాటర్ మేనేజ్మెంట్ అంటే ఫ్యూచర్ జనరేషన్స్కి క్లైమేట్ అనేది వన్ ఆఫ్ ద పార్ట్ అండి. వాటర్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద పార్ట్ వీ హ్యావ్ టు గివ్ ఫర్ ఫ్యూచర్ జనరేషన్స్. మరి మేనేజ్ చేయాలి కదా, ఎలా పడితే అలా వాడతామో ఏంటి వాటర్ని. అందుకే వాటర్ మేనేజ్మెంట్ ఎఫిషియెంట్గా జరగాలి, పొల్యూట్ అవ్వకుండా చూసుకోవాలి, వేస్టేజ్ ఆఫ్ వాటర్ని కంట్రోల్ చేయగలగాలి. సో వర్షపు నీటిని సేవ్ చేయగలగాలి, రిజర్వాయర్స్, డ్యామ్స్, ఇవన్నిటి కలిపి ఒక ప్లానింగ్ వేస్తున్నారు అనమాట. ఆ వాటర్ మేనేజ్మెంట్ అంటాం దీన్నే. దానికోసం మన ఇండియన్ గవర్నమెంట్ అనేది యూనిసెఫ్ అనే ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్తో అగ్రిమెంట్ చేసుకుందండి. యూనిసెఫ్ ఫుల్ ఫామ్ యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్ ఈజ్ ద ఫుల్ ఫామ్ ఫర్ దిస్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఎన్జిఓ వాస్ అవార్డెడ్ విత్ ద ఇందిరా గాంధీ ప్రైజ్ ఫర్ పీస్, డిజార్మెంట్ అండ్ డెవలప్మెంట్ ఓన్లీ. ఈ అవార్డు అనేది 1986లో ఇందిరాగాంధీ గారు చనిపోయిన తర్వాత రాజీవ్ గాంధీ గారు స్టార్ట్ చేశారు. ప్రపంచంలో మన దేశంలోనే కాదండి, వరల్డ్ వైడ్ మొత్తం మీద ఎవరైతే ఇంటర్నేషనల్ పీస్కి కంట్రిబ్యూట్ చేస్తారో, శాంతిని పెంపొందిస్తారో వాళ్ళకి ఇచ్చే అవార్డు అనమాట. సో కాబట్టి ఇంటర్నేషనల్ ఇందిరాగాంధీ పీస్ ప్రైజ్ ఫర్ డిజార్మెంట్ అండ్ డెవలప్మెంట్ అవార్డుని రీసెంట్గా ఎవరికి ఇచ్చారండి అంటే దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఒక ఎన్జిఓకి ఇచ్చారండి. దట్ ఎన్జిఓ ఈజ్ ప్రథమ ఎన్జిఓ. దిస్ ఈస్ బిలాంగ్స్ టు న్యూఢిల్లీ బేస్డ్ ఎన్జిఓ. ఈ ఎన్జిఓ ఏం చేసిందండి అంటే మన ఇండియాలో ఉన్న వాల్నరబుల్ గ్రూప్ ఆఫ్ అండర్ ప్రివిలైజ్డ్ గ్రూప్ ఆఫ్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేసేది. దే ఆర్ ప్రొవైడింగ్ ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండర్ ప్రివిలైజ్డ్ పర్సన్స్ ఇన్ ఇండియా. నాట్ ఓన్లీ ఇండియా, ఇట్ ఈస్ ఆల్సో గివింగ్ ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ టు ద వరల్డ్. ప్రపంచంలో ఉన్న చాలా ప్లేసెస్లో, వరల్డ్, ఆల్ ఓవర్ ద వరల్డ్, త్రూ అవుట్ ద వరల్డ్, ఇండియా అండ్ త్రూ అవుట్ ద వరల్డ్ హూ ఆర్ ద అండర్ ప్రివిలైజ్డ్ పర్సన్స్ ఆర్ దేర్. వాళ్ళకి ప్రాపర్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేసినందుకు ఆ ప్రథమ ఎన్జిఓకి ఈ ఇందిరాగాంధీ పీస్ ప్రైజ్ ఫర్ ద డిజార్మెంట్ అండ్ డెవలప్మెంట్ అవార్డుని ప్రజెంట్ చేశారండి. ఓకే, దెన్ నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సి who has been appointed as a chairman of the panel to monitor the Central Vista project. సో ఈ సెంట్రల్ వీస్తా ప్రాజెక్ట్కి, ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్. ఈ సెంట్రల్ వీస్తా ప్రాజెక్ట్ అనేది ఇది ఇప్పుడు స్టార్ట్ చేసింది కాదులేండి, 2000 సంవత్సరంలో స్టార్ట్ చేశారు. బై ద 2024కి ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోవాలి. అంటే ఏంటిది? ఇది ఒక ఇన్ఫ్రాస్ట్రక్చరు
సో మన దేశంలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, రోడ్స్ని, ఓకేనా, అది ఎస్పెషల్లీ ఇదంతా ఢిల్లీలో కదా. ఈ నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది ఎక్కడ, ఈ సెంట్రల్ విస్తా ప్రాజెక్ట్ ఢిల్లీలో స్టార్ట్ చేశారు. అంటే తగ్గితే రాష్ట్రపతి భవన్ దగ్గర నుంచి ఇండియా గేట్ వరకు మొత్తం డెవలప్మెంటే. రాష్ట్రపతి భవన్ నుంచి ఇండియా గేట్ వరకు ప్రాపర్గా డెవలప్మెంట్. ఇది దాంట్లో మన మన పార్లమెంట్ కూడా వస్తుందండి. పార్లమెంట్లో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో దానికోసం కానీ అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కానీ ప్రతి ఒక్కరిని ఎక్సలెంట్గా పెంచాలన్నమాట. ఆ ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. కానీ చాలా రోజులు అయిపోయిందండి. సో బై ద 2024కి ఇది కంప్లీట్ అయిపోవాలని ఒక మానిటర్ చేయడం కోసం ఒక పర్సన్ని హెడ్గా అపాయింట్ చేశారు. ఆయన పేరే రతన్ పి వాటల్. రతన్ పి వాటల్ ఎవరండి అంటే ఈయన అంటే ఇంతకుముందు మనకి ఇండియాకి ఫైనాన్స్ సెక్రటరీగా వర్క్ చేశాడు ఈయన. ఇప్పుడు కాదులేండి, 2017 ఆ టైంలో ఉన్నాడు అతను. ఇప్పుడు ప్రజెంట్ ఫైనాన్స్ సెక్రటరీ టీవీ సోమనాథన్ అనే పర్సన్ ఈరోజు ఫైనాన్స్ సెక్రటరీగా యాక్ట్ చేస్తున్నారు. ఆయన ఇప్పుడు 2017 ఆ టైంలో యాక్ట్ చేశారు. సో అతన్ని తీసుకొచ్చి హెడ్గా అపాయింట్ చేశారు. చూడాలి మరి దెన్ ఈ సెంట్రల్ విస్తా మానిటర్ చేయడం కోసం, ఆ వర్క్ ఎలా జరుగుతుందో మానిటర్ చేయడం కోసం అతను అపాయింట్ చేశారు. ద నేమ్ ఆఫ్ ద పర్సన్ ఈస్ రతన్ పి వాటల్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇది. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి దీనికోసం ఈ ప్రాజెక్ట్ కోసం గవర్నమెంట్ అనేది మేర్లీ ఒక 20,000 కోట్లు ఖర్చు పెడుతుందండి. 20,000 crores అమౌంట్ ఆఫ్ మనీ గవర్నమెంట్ ఈజ్ స్పెండింగ్ ఫర్ దిస్ ప్రాజెక్ట్ ఓన్లీ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. ఇదంతా న్యూఢిల్లీలో ఉంది హెడ్ ఆఫీస్. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ అండి. ఇంతకుముందు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ యొక్క హెడ్ వచ్చి జేబీ మొహాపాత్ర అనే పర్సన్ చెప్పాం. ఇతనేమో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ కాదు, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్కి ఎవరిని చైర్మన్గా అపాయింట్ చేశారనేది క్వశ్చన్ అనమాట. సో హూ వాస్ అపాయింటెడ్ యాజ్ అ చైర్మన్? ద నేమ్ ఆఫ్ ద పర్సన్ ఈజ్ వివేక్ జోహరి అనే పర్సన్ అపాయింట్ చేశారు. వివేక్ జోహరి. మహేష్ కుమార్ జైన్ అనే పర్సన్ ఆర్బీఐకి వన్ ఆఫ్ ద గవర్నర్, డిప్యూటీ గవర్నర్గా యాక్ట్ చేస్తున్న పర్సన్ ఇతను. సో ఇప్పుడు అదే వివేక్ జోహరి అనే పర్సన్ అపాయింట్ చేశారండి. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ స్టేట్ వాస్ అడ్జస్టెడ్ ద బెస్ట్ పర్ఫార్మర్ ఇన్ ద ఇన్లాండ్ ఫిషరీస్ బై ద యూనియన్ గవర్నమెంట్? సో ఇన్లాండ్ ఫిషరీస్లో ఏ స్టేట్ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉందని గవర్నమెంట్ అనౌన్స్మెంట్ ఇచ్చింది. సో విచ్ ఆఫ్ ద స్టేట్ ఈస్ ఇన్ ఫస్ట్ ప్లేస్ అండి అంటే తెలంగాణ స్టేట్ ఈస్ ఇన్ ఫస్ట్ ప్లేస్. ఇన్లాండ్ ఫిషరీస్ అంటే ఏంటిది? ఇన్లాండ్ ఫిషరీస్ యొక్క అంటే ఏంటంటే దే ఆర్ ఎక్స్ట్రాక్టింగ్ ద ఫిషెస్ ఫ్రమ్ ఇన్లాండ్ వాటర్ బాడీస్ అంటాం. అంటే చేపల్ని కానీ, రొయ్యల్ని కానీ, అదే చేపల పెంపకం అంటాం కదా, ఇవన్నీ కూడా మన ఇన్లాండ్లో చేస్తారన్నమాట. అంటే ఏంటి, చేపల చెరువుల్లో కానీ, కొంతమంది పాండ్స్ అంటే తెలుసుగా, పాండు, లేక్స్, రివర్స్, అలాగే డ్యామ్స్లో కానీ, రిజర్వాయర్స్లో కానీ చేపలు పెంచుతూ ఉంటారు. వాటి ఇప్పుడు ఇన్లాండ్స్ అంటే ఇవే. ఇన్లాండ్ అంటే ఇన్లాండ్ మీన్స్ దట్ ఈస్ అ లేక్, ఇన్లాండ్ మీన్స్ దట్ ఈస్ అ రివర్ అండ్ లేక్స్, డ్యామ్స్ అండ్ రిజర్వాయర్స్, వీటన్నిటి ఇన్లాండ్స్ అంటాం. మనం చేపలు పెంచే ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో వాటన్ని ఇన్లాండ్ సోర్సెస్ అంటాం. ఇప్పుడు ఆ ప్లేసెస్లో తెలంగాణ స్టేట్లో ఫిషెస్ యొక్క ప్రొడక్షన్ బాగా జరుగుతుంది కాబట్టి ఆ ఏరియాలో తెలంగాణ స్టేట్ అనేది బెస్ట్ ఇన్లాండ్ వాటర్వే, ఇన్లాండ్ ఫిషరీస్ అవార్డుని తెలంగాణ స్టేట్కి ప్రజెంట్ చేశారు. మరి ఆంధ్రప్రదేశ్ స్టేట్ సంగతి ఏంటి సార్ అంటే, ఇది తెలంగాణ స్టేట్ అనేది ఇన్లాండ్ ఫిషరీస్లో ఫస్ట్ ప్లేస్లో ఉంది కదా, అది మెరైన్ ఫిషరీస్లో ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఎందుకంటే తెలంగాణ స్టేట్లో మనకి ఎటు చూసినా మీకు ఎక్కువ ఓషన్స్ కనబడవండి. ఇక్కడ సముద్రాలు ఏమైనా ఉన్నాయా తెలంగాణ స్టేట్కి ఆనుకొని? మనకు కనబడదు. మనకు సముద్రాలు ఎక్కువగా మనం చూడదు ఆంధ్రప్రదేశ్లో కనబడతాయి. కోస్టల్ కదా ఆంధ్ర మొత్తం కూడా. సో ఆంధ్రాలో మనకి దెన్ యూ కెన్ గో, దెర్ ఆర్ సో మెనీ పోర్ట్ ఏరియాస్ అది. మరి అక్కడ సముద్రం నుంచి మెరైన్స్లో నుంచి ఎక్కువగా చేపలు పెంచుతారనమాట. అదే పట్టుకుంటారు, చేపలు పట్టడం ఎక్కువ జరుగుతుంటుంది. కాబట్టి మెరైన్ ఫిషరీస్లో ఆంధ్ర టాప్లో ఉంది, ఇన్లాండ్ ఫిషరీస్లో తెలంగాణ టాప్లో ఉందన్నమాట. ఓకే, సో దట్స్ ఆన్సర్ హియర్. నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సి. సో వాట్ ఈస్ ఇండియాస్ ర్యాంక్ ఇన్ వరల్డ్ ఇన్ ఆర్గాన్ డొనేషన్ అండ్ ట్రాన్స్ప్లాంటేషన్? ఆర్గాన్ డొనేషన్స్ అండ్ ట్రాన్స్ప్లాంటేషన్లో ఇండియా ఏ ర్యాంక్లో ఉందంటే థర్డ్ ప్లేస్లో ఉంది. మరి ఫస్ట్ ప్లేస్లో ఉన్న కంట్రీ ఏది? ఇంకా యుఎస్ కంట్రీ ఫస్ట్ ప్లేస్లో ఉంది. సెకండ్ ప్లేస్లో చైనా కంట్రీ ఉందండి. ఇప్పుడు 2019 సంవత్సరంలో ఇండియా మొత్తం మీద ఆర్గాన్ డొనేషన్స్, ట్రాన్స్ప్లాంటేషన్ జరిగి దగ్గరగా ఆల్మోస్ట్ 12,600 సంథింగ్. నేను ఎగ్జాక్ట్ చెప్పట్లేదు, నియర్ వాల్యూ చెప్తున్నాను. 2019లో మొత్తం ఇండియాలో 12,600 దగ్గరగా ఇన్ని ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్స్, ఆర్గాన్ డొనేషన్స్ జరిగాయి. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఇనిషియేట్ చేసిన పర్సన్ ఎవరండి అంటే మాన్సుఖ్ మాంధవ్య చెప్పారు, ఈ అనౌన్స్మెంట్ ఇచ్చారు, మన హెల్త్ మినిస్టర్ అండి. ఇప్పుడు ఇంకొక పాయింట్ ఏంటండి అంటే ఇతను ఒక స్లోగన్ కూడా చెప్పాడు ఇక్కడ, జీతే రక్తదాన్ మర్నే కే బాన్ అవయవదాన్. జీతే రక్తదాన్ అంటే బతుకున్నప్పుడు రక్తదానం చేయాలి, చనిపోయిన తర్వాత అవయవ దానం చేయాలి అని ఒక స్లోగన్ కూడా ఇచ్చారండి ఈ కాన్ఫరెన్స్లో. ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది మన మాన్సుఖ్ మాంధవ్య. అది ఆయన అనౌన్స్మెంట్ ఇచ్చారు. మన ఆర్గాన్ డొనేషన్స్లో మన ఇండియా వరల్డ్ వైడ్గా థర్డ్ ర్యాంక్లో ఉంది. ఆర్గాన్ డొనేషన్స్ ఇంకా పెరగాలని ఉద్దేశంతో చెప్పారండి. సో ఓకేనా, థర్డ్ ప్లేస్లో మన ఇండియా ఉంది. ఫస్ట్ సెకండ్ ప్లేసెస్లో యుఎస్ఏ కంట్రీ, సెకండ్ ప్లేస్లో చైనా కంట్రీ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో హూ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ పారా పవర్ లిఫ్టర్ టు విన్ ఏ బ్రాంజ్ మెడల్ ఇన్ వరల్డ్ ఛాంపియన్షిప్ హెల్డ్ ఇన్ జార్జియా? ఇది ఏంటిది? వరల్డ్ పారా పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్. ఇది వరల్డ్ పారా పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ అనేది జార్జియాలో జరిగింది. మన ఇండియాకి బ్రాంజ్ మెడల్ వచ్చింది. ఇంతకీ బ్రాంజ్ మెడల్ తీసుకున్న పర్సన్ ఎవరు? పరంజీత్ కుమార్ అనే పర్సన్కి వచ్చిందండి. ఇతను పారా వెయిట్ లిఫ్టర్ అనమాట. వరల్డ్ పారా వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ విచ్ ఈస్ హ్యాపెన్ ఇన్ జార్జియా అండ్ పరంజీత్ కుమార్ వాజ్ వన్ ద బ్రాంజ్ మెడల్.
ఇప్పుడు ఈ జార్జియా కంట్రీ యొక్క క్యాపిటల్ ఏంటి? బిలిసి. బిలిసి అనేది క్యాపిటల్‌గా ఉంది. టీ సైలెంట్ అండి. కరెన్సీ వచ్చి జార్జియన్ లారీ. ఇది కరెన్సీగా ఉంది. అండ్ ఇప్పుడు పాయింట్ ఏంటి మరి గోల్డ్ మెడల్ గెలిచిన పర్సన్ ఎవరు? గోల్డ్ మెడల్ ఎవరు గెలిచారండి అంటే లూసీ ఈజీత్ అండ్ ఫ్రమ్ నైజీరియా కంట్రీ పర్సన్. నైజీరియా కంట్రీ పర్సన్ లూసీ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ నైజీరియా కంట్రీ పర్సన్ అతనికి గోల్డ్ మెడల్ వచ్చిందండి. ఫ్రమ్ పరంజిత్ కుమార్ అనే ఇండియన్ పర్సన్‌కి బ్రాంజ్ మెడల్ రావడం జరిగింది. సరే నెక్స్ట్ క్వెషన్ చూడండి. సో యూనియన్ క్యాబినెట్ హాస్ అప్రూవ్డ్ ద ప్రైవేటైజేషన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ అండ్ రిటైల్ సప్లై బిజినెస్ ఇన్ విచ్ కంట్రీ? విచ్ స్టేట్ అనమాట. ఇప్పుడు చూడండి ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ అండ్ రిటైల్ సప్లై ఇది ఒక ఎలక్ట్రిసిటీ బోర్డ్. ఎలక్ట్రిసిటీని సప్లై చేసే ఒక డిపార్ట్మెంట్ అనమాట. ఇది రీసెంట్‌గా ఇది ఎక్కడుంది యాక్చువల్‌గా దాద్రా నగర్ హవేలీ అండ్ దామన్ అండ్ డయ్యూలో ఉంది. దీన్ని రీసెంట్‌గా మన సెంట్రల్ గవర్నమెంట్ అనేది ప్రైవేటైజేషన్ చేయబోతుందండి. ప్రైవేటైజేషన్‌కి ఆల్రెడీ అనౌన్స్‌మెంట్స్ ఇచ్చేశారు. ఎందుకంటే డ్యూ టు దిస్ బోర్డ్ హాస్ రన్నింగ్ ఇన్ లాసెస్. దట్స్ వై దిస్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ బోర్డ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిసైడెడ్ టు ప్రైవేటైజేషన్. విచ్ ఈస్ ఎక్కడుందంటే దాద్రా నగర్ హవేలీ అండ్ దామన్ అండ్ డయ్యూలో ఉంది. ఇప్పుడు ప్రైవేటైజేషన్ అంటే మీనింగ్ ఏంటండి అంటే సపోజ్ ఇది ఒక పబ్లిక్ సెక్టార్ యూనిట్ అనుకుందాం. ఈ పబ్లిక్ సెక్టార్ యూనిట్‌లో 100% షేర్‌ని ఒక ప్రైవేట్ కంపెనీకి అమ్మడాన్ని సెల్లింగ్ 100% షేర్ టు ప్రైవేటర్స్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాస్ ఏ ప్రైవేటైజేషన్. సెల్ ద 100% షేర్ టు ప్రైవేట్ పీపుల్ ఈస్ కన్సిడర్డ్ యాస్ ఏ ప్రైవేటైజేషన్. అలా కాకుండా ఇది పబ్లిక్ సెక్టార్ యూనిట్ ఇన్ ద పబ్లిక్ సెక్టార్ యూనిట్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఓన్లీ సెల్ ఇన్ ద ఫ్యూ పర్సెంటేజ్ ఆఫ్ షేర్ అంటే ఆల్మోస్ట్ కొంత 20% అయినా 30% అయినా అమ్మితే సో some amount of share the government of India is selling to some share the government of India is selling to privaters. Some share they are selling to privaters is called as a disinvestment process అంట. ఇప్పుడు చెప్పండి ఇక్కడ మీనింగ్ అర్థమైంది కదా. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ కంపెనీ మొత్తాన్ని అమ్మబోతుంది. సో అది ఎక్కడుందని అడుగుతున్నారు. దాద్రా నగర్ హవేలీ అండ్ డామన్ అండ్ డయ్యూ. ఇంతకుముందు ఈ రెండు సెపరేట్ యూనియన్ టెరిటరీస్. సో 2020లో ఈ రెండింటిని కలిపి ఒకే యూనియన్ టెరిటరీగా డిక్లేర్ చేశారండి. దాద్రా నగర్ హవేలీ అండ్ డామన్ అండ్ డయ్యూ కిందకి మార్చారు. సో 2019లో జమ్మూ కాశ్మీర్‌ని రెండిటిగా డివైడ్ చేశారు కదా. 2 యూనియన్ టెరిటరీస్‌గా. దాని తర్వాత ఈ రెండిటిని కలిపేశారనమాట. ఓకే. సరే నెక్స్ట్ క్వెషన్ చూడండి. గవర్నమెంట్ హాస్ అప్రూవ్డ్ ద ప్రపోజల్ ఫర్ కన్‌స్ట్రక్షన్ హౌ మెనీ హౌసెస్ అండర్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన. ఇప్పుడు గవర్నమెంట్‌కి రీసెంట్‌గా ఒక ప్రపోజల్ అప్రూవ్ చేసిందండి. అప్రూవ్డ్ ద ప్రపోజల్స్ ఫర్ కన్‌స్ట్రక్షన్ ఆఫ్ హౌసెస్ అండర్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ ప్రోగ్రామ్. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ ప్రోగ్రామ్ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎన్ని ఇంటి కన్‌స్ట్రక్షన్స్‌కి అప్రూవల్ ఇచ్చింది? 3,61,000 హౌస్ కన్‌స్ట్రక్షన్స్ కోసం 3,61,000 హౌస్ కన్‌స్ట్రక్షన్ ప్రపోజల్‌ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీసెంట్‌గా అప్రూవ్ చేయడం జరిగిందండి. ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనే ప్రోగ్రామ్ 2015లో స్టార్ట్ అయింది. అంతకంటే ముందు దీని పేరు ఇందిరా ఆవాస్ యోజనగా ఉండేది. ఇందిరాగాంధీ గారు చనిపోయిన తర్వాత 1986 ఆ టైంలో రాజీవ్ గాంధీ గారు ఇందిరా ఆవాస్ యోజన ప్రోగ్రామ్‌ని స్టార్ట్ చేశారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం అంటాం. దాని తర్వాత 2014లో గవర్నమెంట్ ఫార్మ్ చేసిన తర్వాత దీని పేరుని ప్రధానమంత్రి ఆవాస్ యోజన కిందకి మార్చారు. దీంట్లో 2 ఉంటాయి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ అని, ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ ప్రోగ్రామ్ అని, అలాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజన రూరల్ ప్రోగ్రామ్. రూరల్ అంటే గ్రామీణ ప్రోగ్రామ్స్ అని 2 ఉంటాయి. ఈ ప్రధానమంత్రి అర్బన్ యోజన ప్రోగ్రామ్ కింద 2 క్రోర్ హౌసెస్‌ని కన్‌స్ట్రక్షన్ చేయాలి 2022 సంవత్సరం వచ్చేటప్పటికి. ఆ గ్రామీణ యోజన ప్రకారం 3 క్రోర్ హౌసెస్‌ని 2022 వచ్చేటప్పటికి కన్‌స్ట్రక్షన్ చేయాలి. సో, ఇది అదే అంటే గ్రామీణ ప్రాంతాల్లో 3,00,00,000 ఇల్లు కట్టాలి. అదే అర్బన్ ఏరియాస్‌లో పట్టణ ప్రాంతాల్లో 2,00,00,000 ఇంటి కన్‌స్ట్రక్షన్ జరగాలనమాట. దానికోసం ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు దాంట్లో పాటుగా ఈ అర్బన్ ప్రోగ్రామ్‌లో పాటుగా 3,61,000 ఇంటి కన్‌స్ట్రక్షన్‌ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శాంక్షన్ చేసిందండి. ఇంకా మనం అంత రీచ్ అవ్వలేదు. ఇంకొక 1 ఇయర్ ఉంది. ఆల్మోస్ట్ 2022 అంటే ఇంకెంత ఉందండి? ఇట్ ఈస్ 1 మోర్. 1 ఇయర్‌లో ఇంకా మనం ఆల్మోస్ట్ వి ఆర్ నాట్ రీచింగ్ ద 1 క్రోర్ హౌసెస్ ఆల్సో. ఇక మరి అంత టైంలో మరి 2,00,00,000 ఇల్లు కన్‌స్ట్రక్షన్ చేయడం అనేది ఇట్స్ నాట్ పాసిబుల్ థింగ్ ఆల్సో. ఓకే. సరే నెక్స్ట్ క్వెషన్ చూడండి. సో ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ హాస్ డిసైడెడ్ టు బికమ్ ద నెట్ జీరో కార్బన్ ఎమిషన్ ఎయిర్‌పోర్ట్ బై విచ్ ఇయర్? ఇంకా ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో ఇప్పటి వరకు కార్బన్ ఎమిషన్స్ జరుగుతున్నాయండి. ఇక ఏ సంవత్సరం వచ్చేటప్పటికి జీరో కార్బన్ ఎమిషన్ ఎయిర్‌పోర్ట్‌గా మారుతుంది అని ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ వాళ్ళు అనౌన్స్‌మెంట్ ఇచ్చారు. బై ద విచ్ ఇయర్ ద ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ బికమ్ జీరో ఎమిషన్ కార్బన్ ఎయిర్‌పోర్ట్ విచ్ విల్ బి డిసైడెడ్ ఆన్ 2030 ఓన్లీ. అంటే ఇంకొక 9 ఇయర్స్‌లో. ఇంకొక 9 ఇయర్స్‌లో ఢిల్లీ అనేది కంప్లీట్‌గా ఏమనొచ్చు కార్బన్ నెట్ జీరో కార్బన్ ఎమిషన్ సిటీగా ఎయిర్‌పోర్ట్‌గా మారుతుందంట. మరి ఆల్రెడీ ఇండియా అనేది రీసెంట్‌గా COP26 కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 26థ్ మీటింగ్ జరిగింది కదా! విచ్ ఈస్ హ్యాపెండ్ ఇన్ లండన్. దాంట్లో ఇండియా చెప్పింది. ఇండియా విల్ బి కార్బన్ ఎమిషన్ ఫ్రీ కంట్రీ, నెట్ జీరో కార్బన్ ఎమిషన్ కంట్రీ బై 2070.
మరి మన సౌదీ అరేబియా కంట్రీ 2060కే చెప్పింది. మన ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్ నిన్న క్లాస్ కరెంట్ అఫైర్స్‌లో చెప్పాను. ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్ అనేది మారిటైమ్ నుంచి కూడా కార్బన్ ఎమిషన్ జరుగుతున్నాయి కాబట్టి మేము 2050 వచ్చేటప్పటికి నెట్ జీరో కార్బన్ ఎమిషన్ నెట్ కాదు సారీ జీరో కాదు 50% కార్బన్ ఎమిషన్స్‌ని తగ్గిస్తామని ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్పారండి. ఇదేమో ఇప్పుడు చెప్పింది 2030కి ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో కార్బన్ ఎమిషన్ తగ్గిస్తామని ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ వాళ్ళు అనౌన్స్‌మెంట్ ఇచ్చారు. ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ పేరు ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ అండి. ఓకే. Next question should be see the word as named as a word of the year 2021 by the Collins Dictionary. Collins Dictionary ప్రకారం ఏ వర్డ్ ని వర్డ్ ఆఫ్ ద ఇయర్ కిందకి డిక్లేర్ చేశారు. విచ్ వర్డ్ హ్యాస్ డిక్లేర్డ్ యాజ్ వర్డ్ ఆఫ్ ద ఇయర్ దట్ వర్డ్ ఈస్ కన్సిడర్ యాజ్ ఎన్ఎఫ్టీ అంటాం. ఎన్ఎఫ్టీ అంటే నాన్ ఫంజిబుల్ టోకెన్ అంటాం. నాన్ ఫంజిబుల్ టోకెన్. ఈ నాన్ ఫంజిబుల్ టోకెన్ అనేది ఒక డిజిటల్ ట్రాన్సాక్షన్స్ లో వాడతారండి దీన్ని. అంటే మన బిట్ కాయిన్స్ లో కానీ డిజిటల్ కరెన్సీస్ లో ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఇది ఒక ఆక్షన్ టైప్ ఆఫ్ ప్రాసెస్ అనమాట. ఆన్‌లైన్‌లో మీరు ఇప్పుడు మధ్యలో కొంతమంది ఏం చేస్తున్నారండి అంటే ఈ మధ్య కాలంలో ఇలా సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌లో గాని ఒక ప్రొడక్ట్‌కి ఆక్షన్ స్టార్ట్ చేస్తున్నారు. ఆక్షన్‌లో పార్టిసిపేట్ చేసినప్పుడు ఈ కరెన్సీస్ కానీ ఇలాంటివన్నీ ఏదైనా పర్చేస్ చేస్తున్నప్పుడు మనకి ఎన్ఎఫ్టీ టోకెన్స్ ఇష్యూ చేస్తారు. దాన్ని నాన్ ఫంజిబుల్ టోకెన్స్ అంటాం. ఇది మీరు ఆన్‌లైన్ పర్చేజెస్‌లో గాని, ఆన్‌లైన్ ట్రేడింగ్‌లో గాని, లైక్ బిట్ కాయిన్స్ యొక్క ట్రేడింగ్ గాని, ఇలాంటి వాటిలో ఇది ఎక్కువగా కనబడతా ఉంటదనమాట. దీన్ని మనం రీసెంట్‌గా కాలిన్స్ డిక్షనరీ వాళ్ళు ఎలా డిక్లేర్ చేశారండి అంటే దిస్ ఈస్ డిక్లేర్డ్ యాస్ ఏ ఆహ్, వర్డ్ ఆఫ్ ది ఇయర్ కిందకి డిక్లేర్ చేశారండి. సో కాలిన్స్ డిక్షనరీ డిక్లేర్ చేసింది. దెన్ వాట్ అబౌట్ దిస్ వన్ మోర్ వర్డ్ ఆఫ్ ది ఇయర్ ఈస్ ఆల్సో రీసెంట్లీ డిక్లేర్డ్. Oxford Dictionary has recently declared wax is declared as a word of the year. 2021 వర్డ్ ఆఫ్ ద ఇయర్ కిందకి వ్యాక్స్ అనే వర్డ్‌ని డిక్లేర్ చేశారు. వ్యాక్స్ అంటే వ్యాక్సినేషన్ అని. షార్ట్‌కట్‌గా వ్యాక్స్ అని పిలుస్తున్నారు కదా! దాన్ని 2021 వర్డ్ ఆఫ్ ద ఇయర్ కిందకి డిక్లేర్ చేశారండి. దెన్ అనదర్ పాయింట్ ఈస్ యూ కెన్ సే కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ కేంబ్రిడ్జ్ డిక్షనరీ ఉంది కదా! వాళ్ళు పర్సర్వెన్స్ దే డిక్లేర్డ్ పర్సర్వెన్స్ ఈస్ ద వర్డ్ ఆఫ్ ది ఇయర్. పర్సర్వెన్స్‌ని వాళ్ళు వర్డ్ ఆఫ్ ది ఇయర్ కిందకి డిక్లేర్ చేశారండి. అండ్ డిక్షనరీ.com హాస్ డిక్లేర్డ్ డిక్షనరీ.com వాళ్ళు డిక్షనరీ.com హాస్ డిక్లేర్డ్ దట్ ఈస్ అలైషిప్‌ని వర్డ్ ఆఫ్ ది ఇయర్ కిందకి డిక్లేర్ చేశారు. సో, ఈ 4 పదాలు చాలా ఇంపార్టెంట్ అండి. ఇదొకటి తెలిసింది కదా! ఎన్ఎఫ్‌టి. ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ వాళ్ళు వాక్స్ అనే వర్డ్‌ని వర్డ్ ఆఫ్ ది ఇయర్ కింద డిక్లేర్ చేశారు. కేంబ్రిడ్జ్ డిక్షనరీ ఈస్ డిక్లేర్డ్ ద పర్సర్వెన్స్ అంటే స్టిక్ ఆన్ పట్టుదల అంటాం తెలుగులో. సో, స్టిక్ ఆన్ ఒక దాని మీద స్టిక్ అయి ఉండడాన్ని స్టిక్ ఆన్ వన్ పర్టిక్యులర్ డెసిషన్ ఈస్ కాల్డ్ యాస్ ఎ పర్సర్వెన్స్. దాన్ని మనం పర్సిస్టెన్స్ అని కూడా పిలవచ్చు. పర్సిస్టెన్స్ అన్న ఒక దాపు స్టిక్ అయి ఉండడాన్ని పర్సిస్టెన్స్ అనొచ్చు. దాని వర్డ్ ఆఫ్ ది ఇయర్ కింద డిక్లేర్ చేశారు. ఈ అలీషిప్ అనే వర్డ్‌ని మన డిక్షనరీ.com వాళ్ళు వర్డ్ ఆఫ్ ది ఇయర్ కింద డిక్లేర్ చేశారు. అలీషిప్ అంటే ఇదేదో షిప్ అని కాదండి. ఇట్ ఈస్ ఎ లాంగ్ టైమ్ రిలేషన్‌షిప్ అనమాట. లాంగ్ టర్మ్ రిలేషన్‌షిప్. సో, ఒక డెసిషన్‌ని బేస్ చేసుకొని ఒక లాంగ్ టర్మ్ రిలేషన్‌షిప్‌ని మెయింటైన్ చేయడాన్ని ఫ్రెండ్‌షిప్‌లో అవ్వచ్చు. దేంట్లో అయినా ఒక లాంగ్ టర్మ్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేయడం అలీషిప్ అంటాం. ఈ 4టిని మనం వర్డ్ ఆఫ్ ది ఇయర్ కింద డిక్లేర్ చేశారు. రిమెంబర్ ద పాయింట్స్. సో, వన్ ఈస్ ఆస్కింగ్ కాలిన్స్ డిక్షనరీ ఈస్ ఎ నాన్ ఫంజిబుల్ టోకెన్. ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ ఈస్ వాక్స్. Cambridge dictionary is declared perseverance and dictionary.com has declared allyship is a word of the year only. Okay. So next question should be see. Kamadhenu Kamadhari Hitkari Munch has been selected as the best milk cooperative society and is awarded the Gopal Ratna Award. ఇప్పుడు రీసెంట్‌గా ఒక మిల్క్ కోఆపరేటివ్ సొసైటీకి గోపాల్ రత్న అవార్డ్‌ని ప్రెజెంట్ చేశారు. ఇంతకీ ఏ మిల్క్ కోఆపరేటివ్ సొసైటీకి గోపాల్ రత్న అవార్డ్ ఇచ్చారండి అంటే అది కామధేను హట్కరీ మంచ్ అనే ఒక మిల్క్ కోఆపరేటివ్ ఏజెన్సీ దానికి రీసెంట్‌గా బెస్ట్ మిల్క్ కోఆపరేటివ్ సొసైటీ అవార్డ్ ఇచ్చారు. ఆ బెస్ట్ మిల్క్ కోఆపరేటివ్ సొసైటీ అవార్డ్ పేరే గోపాల్ రత్న అవార్డ్ అంటాం. ఇంతకీ అది ఎక్కడుంది? టైప్ ఆఫ్ డైరీ ఫార్మ్ లేదా మిల్క్ కోఆపరేటివ్ సొసైటీ అనేది ఏ స్టేట్‌లో ఉందండి అంటే విచ్ ఈస్ ఇన్ హిమాచల్ ప్రదేశ్ స్టేట్ అండి. ఇది రీసెంట్‌గా అనౌన్స్‌మెంట్ ఇచ్చిన పర్సన్ ఎవరండి అంటే ఈ అవార్డ్ ఇచ్చింది మన యానిమల్ హస్బెండరీ, డైరింగ్ అండ్ ఫిషరీ మినిస్టర్. ఎవరైనా మన నథింగ్ బట్ ద పర్సన్ ఈస్ పురుషోత్తం అనే పర్సన్ ఈ అవార్డ్ ప్రెజెంట్ చేశారండి. హిమాచల్ ప్రదేశ్ స్టేట్‌లో ఏముందిది? ఈ టైప్ ఆఫ్ ఈ డైరీ ఫార్మ్ ఉంది. మిల్క్ సొసైటీ ఉంది. కోఆపరేటివ్ మిల్క్ సొసైటీ. దాని పేరు కామధేను హట్కరీ మంచ్. దిస్ ఈస్ గాట్ ద బెస్ట్ మిల్క్ సొసైటీ దట్ ఈస్ గాట్ ఏ అవార్డ్ ఈస్ గోపాల్ రత్న అవార్డ్ ప్రెజెంట్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వెషన్ చూడండి. సో విచ్ బ్యాంక్ హ్యాస్ బీన్ నేమ్డ్ యాస్ వరల్డ్స్ మోస్ట్ ఇంపార్టెంట్ బ్యాంక్ ఫర్ హెల్త్ ఆఫ్ ద వైడర్ ఫైనాన్షియల్ సిస్టమ్ అకార్డింగ్ టు ద లేటెస్ట్ యాన్యువల్ ర్యాంకింగ్ ఆఫ్ టాప్ లెండర్స్ బై గ్లోబల్ రెగ్యులేటర్స్. దట్ బ్యాంక్ ఈస్ జేపీ మార్గాన్స్ అండి. జేపీ మార్గాన్స్ అంటే న్యూయార్క్ బేస్డ్ ఫారెన్ బ్యాంక్ ఇది బెస్ట్ బ్యాంక్ ఫర్ హెల్త్ సెక్టార్ అండి.
దిస్ ఈస్ ద బెస్ట్ బ్యాంక్ ఫర్ హెల్త్ సెక్టార్ అనొచ్చు. బెస్ట్ బ్యాంక్ ఫర్ హెల్త్ సెక్టార్ అంటే రీసెంట్‌గా 2020 టైంలో మన పాండమిక్ టైంలో ఎక్కువ ఫైనాన్షియల్ లోన్స్‌ని హెల్త్ సెక్టార్‌కి ప్రొవైడ్ చేసిన ఆర్గనైజేషన్ ఇది. అందుకే ఈ ఫారెన్ బ్యాంక్ ఇది. దీనికి రీసెంట్‌గా ఈ అవార్డ్ ప్రెజెంట్ చేశారు. ఏంటది? దిస్ ఈస్ డిక్లేర్డ్ యాస్ ఎ వరల్డ్స్ మోస్ట్ ఇంపార్టెంట్. దిస్ బ్యాంక్ హాస్ నేమ్డ్ యాస్ ఎ వరల్డ్స్ మోస్ట్ ఇంపార్టెంట్ బ్యాంక్ టు ద హెల్త్ ఫర్ ద వైడర్ ఫైనాన్షియల్ సిస్టమ్. అకార్డింగ్ టు ద లేటెస్ట్ యాన్యువల్ ర్యాంకింగ్స్ ద టాప్ లెండర్స్ బై ద గ్లోబల్ రెగ్యులేటర్స్. సో ఆన్సర్ వచ్చి జేపీ మార్గన్స్ ఇచ్చారు. ఈ గోల్డ్‌మ్యాన్ సాచ్ అనేది ఒక ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్. ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫారెన్ బ్యాంక్ విచ్ ఈస్ లొకేటెడ్ న్యూయార్క్ సిటీ ఓన్లీ. ఇది కూడా న్యూయార్క్‌లోనే ఉంది. ద నెక్స్ట్ వన్ ఆర్‌బీఎల్ బ్యాంక్ అనేది ఒక ప్రైవేట్ బ్యాంక్ ఇది. ఇది బజదన్ కాదు, ఇది బంధన్ బ్యాంక్ ఇది. బంధన్ బ్యాంక్ కూడా ప్రైవేట్ బ్యాంక్. బీఎన్‌బీ పరిభాస్ అనేది కూడా ఒక ఫారెన్ బ్యాంకే. దీని హెడ్ ఆఫీస్ వచ్చి పారిస్‌లో ఉందండి. ఇంతకీ ఫారెన్ బ్యాంక్స్ అంటే మీనింగ్ ఏంటి? దిస్ విల్ ఆర్ ద హెడ్ క్వార్టర్స్ ఇన్ ఫారెన్ కంట్రీస్ దర్ ఆపరేటింగ్ ఇన్ ఇండియా. వీటి యొక్క బ్రాంచెస్ అయితే ఇండియాలో గాని, వేరే కంట్రీస్‌లో గాని ఉంటాయి గానీ, బట్ హెడ్ ఆఫీసెస్ మాత్రం పక్కాగా ఫారెన్ కంట్రీలోనే ఉంటాయి. హెడ్ ఆఫీసెస్ ఇన్ ఫారెన్ కంట్రీ, బ్రాంచెస్ ఇన్ ఇండియా. దట్ ఈస్ కాల్డ్ యాస్ ఎ ఫారెన్ బ్యాంక్ ఓన్లీ. నెక్స్ట్ క్వెషన్ షుడ్ బి సి అండ్ హూ హాస్ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ టు బి హానర్డ్ విత్ knighthood of parte Gulfa for his humanitarian and environmental protection efforts in business and movies only. సో మన ఎన్విరాన్మెంటల్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ఎఫర్ట్స్ చేసినందుకు టు గివ్ ద మోర్ ఎఫర్ట్స్ టు ప్రొటెక్ట్ ద ఎన్విరాన్మెంట్. అందుకని ఈ పర్సన్‌కి నైట్‌హుడ్ ఆఫ్ పార్టే గుల్ఫాన్ అవార్డ్‌ని ప్రెజెంట్ చేశారు. ఎస్పెషల్లీ ఫర్ ద హ్యుమానిటేరియన్ వర్క్ టు ప్రొటెక్ట్ ద ఎన్విరాన్మెంట్. మరి మానవ దృక్పథంతో మన పర్యావరణాన్ని కాపాడడానికి పరిరక్షించినందుకు ఈ పర్సన్‌కి ఈ అవార్డ్ ప్రెజెంట్ చేశారు. నైట్‌హుడ్ ఆఫ్ ద పార్టే గ్లోరీ అవార్డ్. ఇది కంట్రీ అవార్డ్‌ని ఇటలీ కంట్రీ వాళ్ళు ప్రెజెంట్ చేస్తారండి. ఇంతకీ ఈ అవార్డ్ మన ఇండియన్ పర్సన్‌కి ఎవరికి ఇచ్చారండి అంటే ఎస్‌కెన్ మోహన్ రాయ్ అనే పర్సన్‌కి ఇచ్చారు. ఈయన ఎవరండి? అరీస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌కి ఇతను ఫౌండర్ అన్నమాట. అరీస్ గ్రూప్ ఆఫ్ కంపెనీ. ఈ కంపెనీ దేని గురించండి అంటే మెరైన్ కంపెనీ అండి. దిస్ కంపెనీ హాస్ మెయిన్‌లీ డూయింగ్ కంట్రిబ్యూషన్ ఫర్ ద మెరైన్ సెక్టార్. వీళ్ళ యొక్క బిజినెసెస్ మొత్తం మెరైన్ బిజినెసెస్ చేస్తూ ఉంటారు వీళ్ళు. ఇది సౌదీ అరేబియాలో ఆపరేట్ చేస్తున్నారు ఈ బిజినెసెస్‌ని. సో ఇతను ఉండేది కూడా సౌదీ అరేబియాలోనే ఉంటాడు. బట్ హీస్ ఇండియన్ బోర్న్. హీస్ స్టేయింగ్ ఇన్ దేర్. చాలా బిగ్గెస్ట్ బిజినెస్ పర్సన్స్. 2015 నుంచి 2019 వరకు ఫోర్బ్స్ మ్యాగజైన్ రిలీజ్ చేసిన టాప్ రిచెస్ట్ పర్సన్స్ ఆఫ్ సౌదీ అరేబియాలో ఇతను వరుసగా 4 సార్లు టాప్‌లో ఉన్నాడండి. మన ఇండియన్ పర్సన్ అయి ఉండి సౌదీ అరేబియాలో రిలీజ్ చేసిన ఫోర్బ్స్ రిచెస్ట్ ఇండియన్ పర్సన్స్ ఇన్ సౌదీ అరేబియా లిస్ట్‌లో ఇతను కంటిన్యూయస్‌గా 4 టైమ్స్ ఇతను టాప్‌లో వచ్చాడు. అతనికి ఎస్‌కే మోహన్ రాయ్ అనే పర్సన్‌కి ఈ అవార్డ్‌ని ప్రెజెంట్ చేశారు. ఓకేనా? సరే నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. So the Cabinet Committee on Economic Efforts give its approval for the continuation of umbrella scheme, that is Ocean Services, Modeling, Application, Resources and Technology, OSMART, which Ministry will implement this scheme. This scheme is implemented by Ministry of Earth Sciences. Jitendra Singh is acting as a Minister of Earth Sciences. రీసెంట్గా వాళ్ళు ఒక స్కీమ్ లాంచ్ చేశారు. ఆ స్కీమ్ పేరు ఓస్మార్ట్ అనే స్కీమ్ లాంచ్ చేశారు. ఈ ఓస్మార్ట్ అనే స్కీమ్ దేనికి సంబంధించిందండి అంటే ఓషన్ సర్వీసెస్, అలాగే ఎం ఫర్ మోడలింగ్, ఏ అంటే అప్లికేషన్స్, ఆర్ అంటే రీసోర్సెస్, టీ అంటే టెక్నాలజీ. అంటే ఓషన్ సర్వీసెస్‌ని మోడలింగ్, టెక్నాలజీ, రీసెర్చ్ చేసే విధంగా ప్లాన్ చేయాలి. అంటే ఓషన్ టెక్నాలజీస్‌ని పెంచాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్‌ని లాంచ్ చేశారు. ఎవరు? మన మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ రెస్పాన్సిబిలిటీగా ఉంటారు. జితేంద్ర సింగ్. రెన్యూబుల్ ఎనర్జీకి ఆర్‌కే పవర్ అనే పర్సన్ హ్యాక్ చేస్తున్నారు. దెన్ మినిస్టర్ ఆఫ్ జలశక్తి ఈజ్ గజేంద్ర సింగ్ షెకావత్. దెన్ ఎన్విరాన్మెంటల్ మినిస్టర్ భూపేంద్ర యాదవ్ ఈజ్ ఎన్విరాన్మెంటల్ మినిస్టర్‌గా యాక్ట్ చేస్తున్నారు కదా! సరే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కోసం మన మినిస్ట్రీ ఎంత అనౌన్స్‌మెంట్ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ మినిస్టర్ ఎంత అమౌంట్ ఆఫ్ మనీని అనౌన్స్‌మెంట్ ఇచ్చారండి అంటే ఆల్మోస్ట్ 2160 క్రోర్స్. ఎక్స్‌క్యూజ్ మీ. సో ఆల్మోస్ట్ 2600 క్రోర్స్ అమౌంట్ ఆఫ్ మనీని అనౌన్స్‌మెంట్ పాస్ చేయడం జరిగింది. సో దట్ ఈస్ ఆన్సర్ ఫర్ దిస్ క్వెషన్ ఈస్ మినిస్టర్ ఆఫ్ ఎర్త్ సైన్సెస్. జితేందర్ సింగ్ ఈస్ కరెంట్లీ యాక్టింగ్ హియర్. సో ఫర్ ద డెవలప్‌మెంట్ ఆఫ్ ఓషన్స్ అండి. ఓకే. నెక్స్ట్ పాయింట్ చూడండి. సో విచ్ బ్యాంక్ హ్యాస్ ఎంటర్డ్ ఇంటూ ద కో-లెండింగ్ పార్ట్నర్‌షిప్ విత్ క్యాప్రీ గ్లోబల్ క్యాపిటల్. క్యాప్రీ గ్లోబల్ క్యాపిటల్ అనేది ఒక ఎన్‌బీఎఫ్‌సి. దిస్ ఈస్ ఎ ఎన్‌బీఎఫ్‌సి బిలాంగ్స్ టు ముంబై. ఈ ఎన్‌బీఎఫ్‌సి ముంబైలో ఉంది. దిస్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ వాస్ ఎస్టాబ్లిష్డ్ 1994. 1994 సంవత్సరంలో ఈ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీని స్టార్ట్ చేశారు. ఈ ఫైనాన్షియల్ కంపెనీ ఇప్పుడు చేసే పనేంటండి అంటే ఇండివిడ్యువల్ పర్సన్స్‌కి గాని, లేదా ఎంటర్‌ప్రెన్యూర్స్‌కి గాని లోన్స్‌ని ఆఫర్ చేస్తూ ఉంటుంది. ఇట్ ఈస్ ఆఫరింగ్ సమ్ అమౌంట్ ఆఫ్ లోన్ టు హౌసింగ్ ఇండివిడ్యువల్ పర్సన్స్ ఆర్ మేబీ ఎంటర్‌ప్రెన్యూర్స్. సో ఇప్పుడు దీంతో ఒక బ్యాంక్ వాళ్ళు అగ్రీమెంట్ చేశారు. ఇది ఒక రీసెంట్‌గా విచ్ బ్యాంక్ హ్యాస్ ఎంటర్డ్ కో-లెండింగ్ పార్ట్నర్‌షిప్ విత్. రీసెంట్‌గా ఒక బ్యాంక్ వాళ్ళు దీంతో కలిపి ఒక కో-లెండింగ్ అగ్రీమెంట్ చేసుకున్నారు. దేనికోసం అండి అంటే ఇండియాలో ఉన్న మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్‌ప్రైజెస్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, సో టు గివ్ ద లోన్ ఫర్ ద మైక్రో, స్మాల్, మీడియం పర్సన్స్ ఇన్ ఇండియా. సో దే ప్రొవైడెడ్ దిస్ మచ్ అమౌంట్ ఆఫ్ మనీ దే ఆర్ డిసైడెడ్ టు మేక్ ఏ అండర్‌స్టాండింగ్ విత్ దిస్ పర్టిక్యులర్ ఎన్‌బీఎఫ్‌సి. అర్థమైంది కదా! ఇండియాలో ఉన్న మైక్రో, స్మాల్, మీడియం పర్సన్స్‌కి లోన్లు ఇవ్వడం కోసం. ఇది పేరు క్యాప్రీ గ్లోబల్ క్యాపిటల్ వెంచర్‌తో
మన ఇండియాలో ఒక బ్యాంకు అగ్రిమెంట్ చేసిందండి. లెండింగ్ అంటే వీళ్ళు సగం ఇస్తారు, వాళ్ళు సగం. ఇద్దరు కలిపి లోన్లు ఇవ్వడం అనమాట. సో, ఆ బ్యాంక్ ఏది అంటే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ ప్రోగ్రామ్‌ని స్టార్ట్ చేశారు. సో, పంజాబ్ నేషనల్ బ్యాంక్ న్యూ ఢిల్లీ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముంబై, ఐడీబీఐ బ్యాంక్ ఈస్ ముంబై, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెడ్ ఆఫీస్ ఈస్ ముంబై, ఐసీఐసీ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ ఈస్ ఆల్సో బిలాంగ్స్ టు ముంబై ఓన్లీ. ఇందాకే చెప్పాను కదా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ట్యాగ్‌లైన్ ద గుడ్ పీపుల్ టు బ్యాంక్ విత్ అనేది యూనియన్ బ్యాంక్‌కి ట్యాగ్‌లైన్ అవుతుందండి. గుడ్ పీపుల్ టు బ్యాంక్ విత్ ద ట్యాగ్‌లైన్ ఫర్ యూనియన్ బ్యాంక్. సో, నెక్స్ట్ క్వెషన్ షుడ్ బి సి. సో, విచ్ కంట్రీ సక్సెస్ఫుల్లీ లాంచ్డ్ ఎ న్యూ టెస్టింగ్ సాటిలైట్ నేమ్డ్ షియాన్ 11. షియాన్ 11 అనే ఒక కొత్త సాటిలైట్‌ని రీసెంట్‌గా ఏ కంట్రీ వాళ్ళు లాంచ్ చేశారండి అంటే చైనా కంట్రీ వాళ్ళు లాంచ్ చేయడం జరిగిందండి. చైనా కంట్రీ హాస్ రీసెంట్‌లీ లాంచ్డ్ ద షియాన్ 11 సాటిలైట్ ఓన్లీ. ఎక్కడి నుంచి లాంచ్ చేశారండి? జిక్విన్ సాటిలైట్ స్పేస్ సాటిలైట్ సెంటర్ ఉంది. అది గోబీ డిజర్ట్‌లో ఉంది. గోబీ డిజర్ట్ అంటే మంగోలియా వస్తుంది. మంగోలియా దేశంలో గోబీ డిజర్ట్‌లో ఉన్న జింక్వాన్ అనే ఒక స్పేస్ స్టేషన్ నుంచి ఈ సాటిలైట్‌ని వాళ్ళు ప్రయోగించారు. సో, ఏ కంట్రీ అది? దట్ ఈస్ చైనా కంట్రీ హాస్ సెంట్ దిస్ వన్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద సాటిలైట్? దట్ ఈస్ ద షియాన్ 11 ఈస్ ద సాటిలైట్. సో, ఐ యామ్ ఆస్కింగ్ వన్ క్వెషన్ టు యూ. ఈ షియాన్ 11 సాటిలైట్‌ని ఏ రాకెట్ నుంచి స్పేస్‌లోకి పంపించారో మీ హావ్ టు మేక్ ఎ కామెంట్. ఏ రాకెట్ నుంచి దీన్ని స్పేస్‌లోకి పంపించారో మీరు కామెంట్‌లో చెప్పండి. ఓకేనా? సరే. నెక్స్ట్ క్వెషన్ చూడండి. నెక్స్ట్ పాయింట్ షుడ్ బి ది హూ అస్యూమ్డ్ ఎ చార్జ్ యాస్ ద 25th చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్. ఇది చెప్పిందే కదా! నేవీకి కొత్తగా అపాయింట్ అయిన చీఫ్ ఎవరు? 25th చీఫ్. ద పర్సన్ ఈస్ హరికుమార్ అనే పర్సన్ అపాయింట్ చేశారు. అండ్ హి వాస్ ఫ్రమ్ ద కేరళ స్టేట్ అండి. ఇంతకుముందు ఇతను వైస్ చీఫ్‌గా యాక్ట్ చేశారు. ఇప్పుడు చీఫ్ అయ్యారు. సో, ఇండియన్ నేవల్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తాం? December 4. ఆర్మీ డే అయితే January 15. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే అయితే October 8కి యాక్ట్ చేస్తున్నాం. సరే. నెక్స్ట్ క్వెషన్ చూడండి. విచ్ కంపెనీ హాస్ బీన్ అడ్జస్టెడ్ ద విన్నర్ ఆఫ్ స్టార్టప్ ఇండియా గ్రాండ్ ఛాలెంజ్. ఏ కంపెనీ రీసెంట్‌గా స్టార్టప్ ఇండియా గ్రాండ్ ఛాలెంజ్‌లో విన్నర్ అయింది? విచ్ కంపెనీ హాస్ అడ్జస్టెడ్ యాస్ ఎ విన్నర్ ఆఫ్ స్టార్టప్ ఇండియా గ్రాండ్ ఛాలెంజ్ ఫర్ 2021. దేంట్లో ఇచ్చారు ఇది విన్నర్ ఎందుకయింది అండి అంటే ఇన్ ద మెడికల్ డివైస్ కేటగిరీ. సో, మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ కేటగిరీలో ఓకేనా? సో, మెడికల్ డివైస్ మ్యానుఫ్యాక్చరింగ్ కేటగిరీలో ఈ కంపెనీకి స్టార్టప్ ఇండియా గ్రాండ్ ఛాలెంజ్ అవార్డ్‌ని ప్రెజెంట్ చేయడం జరిగింది. సో, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద కంపెనీ? దట్ ఈస్ సస్కాన్ మెడిటెక్ కంపెనీ. సస్కాన్ మెడిటెక్ కంపెనీ చేసే పని ఇది మెడికల్ డివైసెస్‌ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. దిస్ కంపెనీ బిలాంగ్స్ టు కేరళ స్టేట్. సో, ఇది స్టార్టప్పేనండి. బట్ పర్ఫార్మింగ్ వెరీ వెల్ medical devices, manufacturing very well extraordinary medical devices. That's why this company has become this type of startup India grand challenge award ni తీసుకోవడం జరిగింది. That is Kerala based Sasan Meditech company only. Okay. Next question should be see. Recently which INS and Indian naval ship, which Indian naval ship was commissioned into the Indian Navy in Mumbai. ఇండియన్ నావీ మన ముంబైలో రీసెంట్‌గా ఏ ఇండియన్ నేవల్ షిప్‌ని ఇనాగ్రేట్ చేశారు. కమిషన్ చేయడం జరిగింది. సో, ఆల్మోస్ట్ ఇది సిరీస్ ఆఫ్ మొత్తం ఒక 4 సిరీస్ ఆఫ్ వెసెల్స్ అండి ఇవి నేవల్ షిప్స్. దాంట్లో రీసెంట్‌గా ఐఎన్ఎస్ వేలా అనే ఒక దీన్ని ఇండియన్ నేవీలో ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో, దట్ ఈస్ ఇన్ ముంబై ఓన్లీ. ఓకే. నెక్స్ట్ క్వెషన్ చూడండి. ద నెక్స్ట్ పాయింట్ ఈస్ హూ వన్ ద మైడెన్ సింగిల్ టైటిల్ ఆఫ్ ఏటీపీ ఛాలెంజర్స్ టూర్ ఇన్ మనామా. రీసెంట్‌గా ఏటీపీ సింగిల్ టైటిల్ జరిగింది కదా! సో, ఏటీపీ సింగిల్స్ ఇది మెన్స్ పర్సన్స్‌కి ఇస్తారండి. డబ్ల్యూటీఏ టైటిల్స్ అనేది ఫీమేల్ పర్సన్స్‌కి ఇస్తారు. బట్ దిస్ ఈస్ మైడెన్ సింగిల్స్ టైటిల్ ఆన్ ఏటీపీ ఛాలెంజర్ టూర్. ఇది రీసెంట్‌గా మనామాలో జరిగింది. సో, చెప్పండి రీసెంట్‌గా సింగిల్స్ టైటిల్ ఆన్ ఏటీపీ ఛాలెంజర్ మైడెన్ సింగిల్స్ ఏటీపీ టైటిల్ ఎవరు గెలుచుకున్నారండి అంటే ఇండియన్ పర్సన్ ఈస్ రామ్ కుమార్ రామనాథన్ అనే పర్సన్ గెలిచారు. రామ్ కుమార్ రామనాథన్ ఈస్ వన్ దిస్ టైప్ ఆఫ్ టైటిల్ ఓన్లీ. సో, ఇంతకుముందు మీకు ఒక పాయింట్ చెప్పాను కదా! ఆ పాయింట్ ఏంటి? సో, హూ వాస్ అ పర్సన్ హ్యాస్ ఇది చూడండి ఫీమేల్ పర్సన్స్‌లో ఇందాక చెప్పాను. గర్బైన్ మగుర్జుబా హాస్ వన్ ద డబ్ల్యూటీఏ టైటిల్. డబ్ల్యూటీఏ టైటిల్ గెలిచిందైతే దెన్ గర్బైన్ మగుర్జా ఫ్రమ్ స్పెయిన్ కంట్రీ వాళ్ళు గెలిచారు. ఇది మెక్సికోలో జరిగింది. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ ఏది అంటే దిస్ పర్సన్ ఈస్ హూ వాస్ సింగిల్ టైటిల్ గెలిచిన పర్సన్ ఎవరండి అంటే రామ్ కుమార్ రామనాథన్ ఇండియన్ పర్సన్ గెలిచారండి. ఓకేనా? సరే. నెక్స్ట్ క్వెషన్ చూడండి. ఇది జరిగింది ఎక్కడ? ఇది ఆల్రెడీ చెప్పాడు క్లియర్‌గా మనామాలో జరిగింది అని. ఏటీపీ అంటే అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ అంట. ఇది మెయిల్ పర్సన్స్‌కి ఇచ్చే టైటిల్ అన్నమాట. నెక్స్ట్ క్వెషన్ చూడండి. విచ్ స్టేట్ హ్యాస్ లాంచ్డ్ ద క్రాంతి శౌర్య గౌరవ్ కలాష్ యాత్ర. క్రాంతి శౌర్య గౌరవ్ కలాష్ యాత్ర అనే ఇది ఎక్కడ జరిగిందండి అంటే విచ్ ఈస్ హ్యాపెండ్ ఇన్ మధ్యప్రదేశ్ స్టేట్ అండి. సో, మధ్యప్రదేశ్ స్టేట్‌లో దీన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో, జననాయక్ వన్ ఆఫ్ ద ఫ్రీడమ్ ఫైటర్ ఈస్ దేర్. జననాయక్ తాంత్య మామ అనే ఒక పర్సన్ ఉన్నారు. జననాయక్ తాంత్య జననాయక తాంత్య మామ.
జననాయక తాంత్యమామ. ఇతను ఒక ఫ్రీడమ్ ఫైటర్ అండి. ఇతను పుట్టిన ఊరు నుంచి ఈ టైప్ ఆఫ్ ఈవెంట్‌ని స్టార్ట్ చేశారు. ఈ యాత్రని స్టార్ట్ చేశారు. ఎందుకంటే ఇతను ఫ్రీడమ్ ఫైటర్ గదా! సో, అతని యొక్క గొప్పతనాన్ని చెప్తూ ఒక అవేర్‌నెస్ క్రియేట్ చేస్తూ స్టార్ట్ చేశారు. ఇంతకీ ఆ పర్సన్ పుట్టిన ఊరేది? సో, ఏ విలేజ్ నుంచి దీన్ని స్టార్ట్ చేశారు? ఏ విలేజ్ నుంచి ఈ ప్రోగ్రామ్‌ని స్టార్ట్ చేశారు? ఓకే. ఇది స్టార్ట్ చేసింది బరూద్ అహీర్ విలేజ్. అహీర్ విలేజ్ విచ్ ఈస్ ఇన్ ఖండ్వానా డిస్ట్రిక్ట్ ఓన్లీ. ఖండ్వానా. సో, ఖండ్వానా డిస్ట్రిక్ట్ ఆఫ్ మధ్యప్రదేశ్. సో, చూడండి ఇది బరూద్ అహీర్ విలేజ్ విచ్ ఈస్ బిలాంగ్స్ టు ఖండ్వానా డిస్ట్రిక్ట్ ఆఫ్ మధ్యప్రదేశ్ స్టేట్. దేర్ దే స్టార్టెడ్ దిస్ టైప్ ఆఫ్ ఏ క్రాంతి సూర్య గౌరవ్ కలాష్ యాత్ర. సో, ఇది గౌరవ్ కలాష్ యాత్ర అని ఎవరు రిప్రజెంట్ చేస్తూ స్టార్ట్ చేశారు? తాంత్య మామ అనే ఒక ఫ్రీడమ్ ఫైటర్ ఉన్నారు కదా! అని రిప్రజెంట్ చేస్తూ చేసిన ఒక యాత్ర అన్నమాట. ఇది ఎక్కడ స్టార్ట్ చేశారంటే మధ్యప్రదేశ్ స్టేట్‌లో స్టార్ట్ చేశారు. శివరాజ్ సింగ్ చౌహాన్ ఈస్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ మధ్యప్రదేశ్ ఓన్లీ. నెక్స్ట్ క్వెషన్ చూడండి. రీసెంట్లీ హౌ మచ్ అమౌంట్ ఆఫ్ క్లస్టర్ డెవలప్మెంట్ ఫండ్ వాస్ అనౌన్స్డ్ బై ద ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ ఫర్ ద జమ్మూ కాశ్మీర్ ఓన్లీ. రీసెంట్‌గా మన నిర్మలా సీతారామన్ గారు ఒక క్లస్టర్ డెవలప్మెంట్ ఫండ్ ఇనాగ్రేట్ చేశారు. దానికోసం జమ్మూ కాశ్మీర్‌కి ఎంత అమౌంట్ ఆఫ్ మనీ ఇచ్చారండి అంటే మొత్తం 200 క్రోర్స్ ఇచ్చారండి. యాక్చువల్‌గా ఈ టోటల్ క్రెడిట్ వర్త్ ఎంత ఇచ్చారు? టోటల్ క్రెడిట్ దే శాంక్షన్ దట్ ఈస్ 306 క్రోర్స్ శాంక్షన్ చేశారు. ఈ 306 క్రోర్స్ ఏదండి అంటే దిస్ ఈస్ ఫర్ ద బ్యాంక్స్ అలాగే క్రెడిట్ లింక్డ్ స్కీమ్స్ కలిపి బ్యాంకులకి ప్లస్ క్రెడిట్ లింక్డ్ స్కీమ్స్ కలిపి ఇచ్చారండి. క్రెడిట్ లింక్డ్ స్కీమ్స్ అంటే ఎలాంటివి? క్రెడిట్ లింక్డ్ స్కీమ్స్ అంటే దాంట్లో ఒకటి ఆహ్, ప్రధానమంత్రి ఎంప్లాయ్‌మెంట్ ప్రోగ్రామ్ అలాగే ముద్రా యోజన ప్లస్ అలాగే ఎస్‌హెచ్‌జీ ప్రోగ్రామ్స్‌కి కానీ, అలాగే జాయింట్ లయబిలిటీ గ్రూప్స్‌కి కానీ వీళ్ళందరికీ కలిపి అమౌంట్ ఆఫ్ మనీ శాంక్షన్ అయింది. బ్యాంకులు ప్లస్ వీటందరి క్రెడిట్ లింక్డ్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కలిపి 306 క్రోర్స్ ఇచ్చారు. దీంట్లో ఎస్పెషల్‌గా వీడు అడిగింది ఏంటి ఇక్కడ? దీంట్లో క్లస్టర్ డెవలప్మెంట్ ఫండ్‌కి ఎంత ఇచ్చారు? ఈ 306 క్రోర్స్‌లో కూడా క్లస్టర్ డెవలప్మెంట్ ఫండ్ అంటే ఇచ్చింది ఎవరికి? క్లస్టర్ డెవలప్మెంట్ ఫండ్ ఇచ్చింది బ్యాంకులకనమాట. సో, క్లస్టర్ డెవలప్మెంట్ ఫండ్ బ్యాంకులకి ఇచ్చారు కాబట్టి దానికి 200 క్రోర్స్ ఇచ్చారు. ఇప్పుడు ఏ బ్యాంకులకి ఇచ్చారు? కలిపి ఇచ్చారండి అంటే ఒకటి పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కి ప్లస్ అలాగే జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్‌కి రెండిటికి కలిపి అనౌన్స్‌మెంట్ ఆఫ్ మనీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు పంజాబ్ నేషనల్ బ్యాంక్ వాళ్ళు, అలాగే జమ్మూ కాశ్మీర్ బ్యాంక్ వాళ్ళు, జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్స్ వాళ్ళు కొన్ని స్కీమ్స్ లాంచ్ చేశారు. ఆ స్కీమ్స్ పేరు తేజస్విని అనే ఒక స్కీమ్ అండి. తేజస్విని స్కీమ్ అలాగే హౌస్‌లా స్కీమ్ అంటాం. హౌస్‌లా. ఈ 2 స్కీమ్స్‌ని యూజ్ చేసి వుమెన్ ఎంపవర్‌మెంట్ చేస్తారండి. వుమెన్ పర్సన్స్‌కి ఎంకరేజ్‌మెంట్ చేస్తారు. వుమెన్ ఎంప్లాయ్‌మెంట్ అనొచ్చు. వుమెన్ ఎంపవర్‌మెంట్. టు ప్రొవైడ్ సమ్ టైప్ ఆఫ్ ఏ వుమెన్ ఎంపవర్‌మెంట్ యాక్టివిటీస్ ఇన్ ద పర్టిక్యులర్ స్టేట్. సో, టు గివ్ ద సపోర్ట్ ఫర్ ద ఫీమేల్ ఎంప్లాయ్‌మెంట్ క్రియేట్ చేయడం కోసం. సో, వీళ్ళకి 5,00,000 రూపీస్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఆఫర్ చేస్తారు ఈ ప్రోగ్రామ్ కింద. ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్‌ని ఆఫర్ చేయడం జరుగుతుంది. దట్ ఈస్ కాల్డ్ యాస్ తేజస్విని అండ్ హౌస్‌లా స్కీమ్. సో, ఇది జమ్మూ కాశ్మీర్ బ్యాంక్ వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు. అలాగే పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఉంది కదా! సో, దిస్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ విల్ స్టార్టెడ్ ద స్కీమ్స్ ఆర్ కాల్డ్ యాస్ ఏ శిఖరా స్కీమ్, శిఖరా, స్కీమ్ అలాగే శ్రీఖర్ స్కీమ్ ఓన్లీ. శిఖర్ అండ్ శిఖరా. ఈ 2 స్కీమ్స్‌ని పంజాబ్ నేషనల్ బ్యాంక్ వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు. ఇన్ ది స్కీమ్ ద గవర్నమెంట్ ఆఫ్ ది పంజాబ్ నేషనల్ బ్యాంక్ విల్ ప్రొవైడెడ్ ద 2 క్రోర్ రూపీస్ యాస్ ఎ లోన్ ఓన్లీ. 2 కోట్ల రూపాయల వరకు లోన్ శాంక్షన్ చేస్తారు. ఎస్పెషల్లీ ఎవరి కోసం అండి అంటే దిస్ ఈస్ ఫర్ ద హోటల్ డెవలప్‌మెంట్స్ అలాగే టూరిజం డెవలప్‌మెంట్ కోసం. హోటల్ అండ్ టూరిజం సెక్టార్స్ యొక్క డెవలప్‌మెంట్ కోసం పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో 2 క్రోర్ రూపీస్ అమౌంట్ ఆఫ్‌ని లోన్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇదంతా కలిపి ఇది మన రీసెంట్‌గా లాంచ్ చేసిన ప్రోగ్రామ్ ఇది. నిర్మలా సీతారామన్ మొత్తం 306 క్రోర్ రూపీస్‌లో బ్యాంకులకి క్లస్టర్ డెవలప్మెంట్ ఫండ్ కింద 200 కోట్లు, క్రెడిట్ లింక్డ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ కింద ప్రధానమంత్రి ఎంప్లాయ్‌మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్‌కి గాని, ప్రధానమంత్రి ముద్రా యోజనకి గాని, ఆ ఎస్‌హెచ్‌జీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్‌కి గాని, జాయింట్ లయబిలిటీ గ్రూప్స్ కోసం రిమైనింగ్ అమౌంట్ అనమాట. మొత్తం ఇచ్చింది టోటల్ క్రెడిట్ 306 క్రోర్స్. వీడు అడిగింది క్రెడిట్ డెవలప్మెంట్ ఫండ్ కాబట్టి దేర్ ఆన్సర్ షుడ్ బి 200 క్రోర్స్ ఈస్ ఆన్సర్ హియర్. ఓకే. కమ్ టు ద నెక్స్ట్ క్వెషన్ షుడ్ బి సి. So, recently Ministry of Labor released the new series of wage rate index with the base year of which of the following only. So, రీసెంట్‌గా వేజ్ రేట్ ఇండెక్స్‌ని రిలీజ్ చేశారు. వేజ్ రేట్ ఇండెక్స్ అంటే ఏంటి సార్ అంటే కరెంట్ మార్కెట్‌లో ఉన్న ప్రైజెస్‌ని బట్టి ఒక ఇండెక్స్ కాలిక్యులేట్ చేస్తారు. మార్కెట్‌లో ఉన్న ప్రైజెస్‌ని బట్టి ఒక రిపోర్ట్ రిలీజ్ చేస్తాం. దాన్నే వేజ్ రేట్ ఇండెక్స్ అంటాం. ఇప్పుడు ఈ వేజ్ రేట్ ఇండెక్స్ ప్రకారం బేస్ ఇయర్‌గా దేన్ని తీసుకుంటున్నారండి అంటే 2016ని బేస్ ఇయర్‌గా తీసుకుంటున్నారండి. ఇంతకుముందు 1965 ఆ టైం అది బేస్ ఇయర్‌గా ఉండేది. ఇప్పుడు దాన్ని కాస్త అప్డేట్ చేసి 2016కి మార్చారు. అలాగే మనకి కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్‌ని బేస్ చేసి మనం ఇన్‌ఫ్లేషన్ కాలిక్యులేట్ చేస్తాం. నిన్న క్లాస్‌లో చెప్పాను. కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్‌కి బేస్ ఇయర్ 2016గా ఉంది. హోల్‌సేల్ ప్రైస్ ఇండెక్స్‌కి బేస్ ఇయర్ 2017గా ఉంది అని. అంటే ఎందుకండి బేస్ ఇయర్స్‌ని వీటినే తీసుకుంటున్నారండి అంటే ఆ టైంలో ప్రైసెస్ కొంచెం కాన్స్టెంట్‌గా కనిపించాయి కాబట్టి
కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ గూడ్స్ అండ్ సర్వీసెస్ని బేస్ చేసి ఇన్ఫ్లేషన్ క్యాలిక్యులేట్ చేస్తాం కదా, అందుకని 2016. ఇక్కడ ఓన్లీ గూడ్స్ బట్టి క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి గూడ్స్ బట్టి క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు 2017 ప్రైజెస్ కొంచెం స్టెబిలిటీగా కనిపించాయి అందుకని. అలాగే ఇప్పుడు వీడి చేసింది ఏంటి, వేజ్ రేట్ ఇండెక్స్ కాబట్టి మార్కెట్లో ఉన్న ప్రైజెస్ అనేది క్యాలిక్యులేట్ చేస్తున్నట్లయితే వీడికి కూడా 2016 ప్రైజెస్ అనేది వేజ్ రేట్ ఇండెక్స్, ఇలా చాలా చాలా ఇండెక్స్లు ఉన్నాయండి. ఒక్కొక్కరు ఒక్కొక్క బేస్ ఇయర్ తీసుకుంటారు. ఇప్పుడు వీళ్ళేమో 2016 తీసుకున్నారు, వీళ్ళు 2016, వీళ్ళైతే 2017ని కాన్సన్ట్రేషన్ చేశారు. ఓకేనా. సరే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో యాజ్ పర్ ద మూడీ, వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ఇండియాస్ జీడిపి గ్రోత్ ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 2022, 2022 సంవత్సరంలో మూడీ ప్రకారం మన ఇండియాకి జీడిపి గ్రోత్ రేట్ ఎంత ఉండబోతుంది? దట్ ఈస్ దే సెడ్ 9.3% అండి. ఇది 2022 రిపోర్ట్ అనమాట. సో మరి ఆల్రెడీ మనకి S&P అనేది 9.5% చెప్పింది గ్రోత్ రేట్ అనేది. సో ఇది 2022లో వీళ్ళు 9.3% చెప్తున్నారు. సో ఇలా చాలామంది ఇండియాకి జీడిపి గ్రోత్ రేట్ చెప్తున్నారండి. దెన్ ఈ అప్డేట్స్ మొత్తం కూడా ఎగ్జామ్స్కి ముందు వెళ్ళేటప్పుడు ఒకసారి చెక్ చేయాల్సి వస్తుంది. సరే యాజ్ పర్ ద మూడీ 2023కి ఇంత చెప్తున్నారు. ఆర్బీఐ అయితే 9.5% చెప్పింది. ఆర్బీఐ 9.5% చెప్పింది. అలాగే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వాళ్ళు అయితే వీళ్ళు 10% అంటున్నారు. మరి ఐఎంఎఫ్ అయితే 9.9, ఐఎంఎఫ్ అయితే 6% చెప్తుంది. ఇప్పుడు మూడీ ఏమో ఇది 2000, ఇది అంతా 2021 రేట్స్ అండి. ఇది 2021 రేట్స్. మూడీ చెప్పింది 2022కి. రీసెంట్గా గోల్డ్మ్యాన్ సచ్ అనే ఒక కంపెనీ ఉంది కదా, గోల్డ్మ్యాన్ సచ్ అంటాం. సో గోల్డ్మ్యాన్ సచ్ అనే ఇది ఒక బ్యాంక్. వీళ్ళేమో 2023లో చెప్పారు మన ఇండియాకి జీడిపి గ్రోత్ 2023కి ఆల్మోస్ట్ అరౌండ్ 9.8% ఉంటుంది అంటున్నారు వీళ్ళు. 2023కి మన ఇండియాకి జీడిపి గ్రోత్ రేట్ని 9.8% కిందకి క్యాలిక్యులేట్ చేశారండి. సో ఇలా చాలా మంది రిపోర్ట్స్ చెప్తున్నారు. దెన్ వీ హ్యావ్ టు అప్డేట్ బిఫోర్ ద ఎగ్జామినేషన్స్ ఓన్లీ. ఓకే. సరే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. సో హూ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ టు విన్ ద మలేషియన్ ఓపెన్ స్క్వాష్ ఛాంపియన్షిప్? మలేషియన్ ఓపెన్ స్క్వాష్ ని గెలిచిన మన ఇండియన్ పర్సన్ ఎవరు? ద నేమ్ ఆఫ్ ద పర్సన్ ఇస్ సౌరవ్ ఘోషల్. ఇది జరిగింది మలేషియా కంట్రీలో జరిగిందండి. సో ఇది స్క్వాష్ ఛాంపియన్షిప్ కాబట్టి సౌరవ్ ఘోషల్ అనే పర్సన్ గెలిచారు. ఈ ఏకే గోయల్ అనే పర్సన్ ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్కి చైర్మన్గా యాక్ట్ చేస్తున్న పర్సన్ అండి. Then recently USA, UK signed a key deal in nuclear sub-alliance named A-UK-US with which country? A అంటే ఆస్ట్రేలియా అని, UK అంటే యునైటెడ్ కింగ్డమ్, US అంటే యునైటెడ్ స్టేట్స్. వీళ్ళ ముగ్గురు కలిసి చేసిన ఒక న్యూక్లియర్ సబ్ అలియన్స్ అగ్రిమెంట్ అండి. ఇది ఇండియా కాదు, ఆస్ట్రేలియా కంట్రీకి, యూకే కంట్రీకి, యూఎస్ఏ కంట్రీ మూడు కొలాబరేట్ చేసాయి. వీళ్ళ కొలాబరేషన్ మొత్తం కూడా న్యూక్లియర్ సబ్మరైన్స్ మీద అనమాట. సో న్యూక్లియర్ సబ్మరైన్స్ని మూడు కంట్రీస్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుంటూ ఉండాలి. ఎస్పెషల్లీ ఫర్ న్యూక్లియర్ టెక్నాలజీస్ని యూస్ చేసే సబ్మరైన్స్ 3 countries has collaborated here. So that is Australia, USA, UK. They are making this agreement on nuclear sub-alliance program. It is a nuclear submarines అనమాట. Sub-alliance అంటే న్యూక్లియర్ సబ్మెరైన్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడంలో వీళ్ళు 3 countries అలియన్స్ చేసుకుంటున్నాయని మీనింగ్. సో కాబట్టి ఆస్ట్రేలియా, యూకే అండ్ యూఎస్ఏ. Then A for Australia only. Then next question should be C. This is the last question. Sheikh Sabah Al Khalid was sworn as a prime minister of which country? Sheikh Sabah Al Khalid was sworn as a prime minister of, this person has become the prime minister of Kuwait country only. For Kuwait country, the prime minister is Sheikh Sabah Al Khalid was appointed only. Okay. Then Kuwait country capital is Kuwait city. Dinar is a currency of Kuwait only. Now here I'm asking some questions to you. Afghanistan capital, we know Kabul is a capital. Currency, Afghanistan is a currency. North Korea, Pyongyang is a capital. North Korea, 1 is a currency for this one. Sudan country is Lehertown is a capital of this country. Khartoum is a capital of this country. Sudanese pound అనేది క్యాపిటల్ కరెన్సీగా ఉందండి. సిరియా డెమస్కస్ క్యాపిటల్గా ఉంది. సిరియన్ పౌండ్ అనేది కరెన్సీగా ఉంది. సో ఇప్పుడు మీకు నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. దెన్ యూ పీపుల్ విల్ ఆన్సర్ ద క్వశ్చన్స్. ఒక క్వశ్చన్ ఏంటంటే రీసెంట్గా సుడాన్ కంట్రీకి కొత్తగా ఒక పర్సన్ ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. హూ వాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ సుడాన్ కంట్రీ? దట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్. యూ పీపుల్ విల్ మేక్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్ వచ్చేటప్పటికి వరల్డ్ మొత్తం మీద ఏ కంట్రీని బిట్ కాయిన్ సిటీ కిందకి డిక్లేర్ చేశారు? బిట్ కాయిన్ సిటీ. విచ్ కంట్రీ హ్యాస్ రీసెంట్లీ కన్స్ట్రక్టెడ్ ద బిట్ కాయిన్ సిటీ? విచ్ కంట్రీ హ్యాస్ రీసెంట్లీ కన్స్ట్రక్టెడ్ బిట్ కాయిన్ సిటీ? దిస్ ఇస్ ద సెకండ్ క్వశ్చన్. దెన్ థర్డ్ క్వశ్చన్ ఈస్ సి, హూ వాస్ ద స్పెయిన్ కంట్రీ ప్రైమ్ మినిస్టర్ రీసెంట్లీ రిజైన్డ్? స్పెయిన్ కంట్రీ పిఎం. స్పెయిన్ కంట్రీ ఫస్ట్ ఫీమేల్ రీసెంట్లీ రిజైన్డ్. ఓకేనా? మీరు దీనికి ఆన్సర్ చేయాలి. సుడాన్ కంట్రీకి అపాయింట్ అయిన కొత్త ప్రైమ్ మినిస్టర్ ఎవరు? రీసెంట్గా ఏ కంట్రీలో బిట్ కాయిన్ సిటీని కన్స్ట్రక్షన్ చేశారు? స్పెయిన్ కంట్రీ ఫస్ట్ ఫీమేల్ పర్సన్ రిజైన్ అయింది ఎవరు? దట్ ఈస్ వన్ క్వశ్చన్. అలాగే రీసెంట్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ బ్యాంకు మీద 1 crore rupees పెనాల్టీ ఇంపోజ్ చేసింది? 1 crore rupees పెనాల్టీ ఇంపోజ్ చేయడం జరిగింది. ఏ బ్యాంక్ మీద రీసెంట్గా? ఫర్ దిస్ క్వశ్చన్ ఐ విల్ గివ్ ద ఆన్సర్. రీసెంట్లీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇంపోజ్ 1 crore rupees పెనాల్టీ ఆన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.
ఎస్బీఐ మీద 1 crore రూపీస్ పెనాల్టీ ఇంపోజ్ చేయడం జరిగింది. రీజన్ ఏంటి అండి అంటే ఇట్ ఈస్ వైలేటింగ్ ద సెక్షన్ 19 ఆఫ్ ఆర్బీఐ యాక్ట్ గవర్నమెంట్ బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949. దాంట్లో సెక్షన్ 19 ఒక సెక్షన్ ఉందండి. దాన్ని వైలేట్ చేసింది. అంటే వైలేట్ అంటే ఏం లేదు. దాని మీనింగ్ ఏంటంటే ఏదైనా ఒక బ్యాంక్ ఒక పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ అనేది ప్రైవేట్ కంపెనీస్‌లో 30% కంటే షేర్ ఎక్కువ పెట్టకూడదు. కానీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెంట్‌గా ఆ రూల్‌ని క్రాస్ చేసింది. మోర్ దాన్ 30% ఇన్వెస్ట్‌మెంట్ పెట్టడం జరిగింది ప్రైవేట్ ఏజెన్సీస్‌లో. అందుకని ఆర్‌బీఐ దీని మీద 1 crore రూపీస్ పెనాల్టీని ఇంపోజ్ చేశారండి. అలాగే వన్ మోర్ క్వెషన్. రీసెంట్‌గా ఈ క్వెషన్ నేను ఆన్సర్ చెప్పాను కదా! దాని నెక్స్ట్ వన్ ఇంకో క్వెషన్ ఏంటంటే మన మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్‌మెంట్ గ్యారంటీ యాక్ట్ కింద సెంట్రల్ గవర్నమెంట్ అనేది రీసెంట్‌గా అడిషనల్ ఫండ్ అనౌన్స్‌మెంట్ ఇచ్చింది. సెంట్రల్ గవర్నమెంట్ హాస్ రీసెంట్‌లీ గివెన్ ద సెంట్రల్ గవర్నమెంట్ హాస్ రీసెంట్‌లీ అనౌన్స్డ్ ద అడిషనల్ ఫండ్. అడిషనల్ ఫండ్ ఇవ్వడం జరిగింది. అది ఎంత అమౌంట్ ఆఫ్ మనీ ఇచ్చారు. సో రీసెంట్లీ ఫర్ ద మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్‌మెంట్ గ్యారంటీ యాక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ హాస్ రీసెంట్లీ ప్రొవైడెడ్ అడిషనల్ ఫండ్ దట్ ఈస్ హౌ మచ్ అమౌంట్ ఆఫ్ మనీ. ఎంత అమౌంట్ ఆఫ్ మనీ ఇచ్చింది. సో దీస్ ఆర్ ద ఫ్యూ క్వెషన్స్. ఒక 5 క్వెషన్‌లు అడిగాను కదా! దీంట్లో ఈ క్వెషన్‌కి ఆన్సర్ ఐ సెడ్. సో ఇప్పుడు చెప్పండి. సో ఇప్పుడు ఈ 4 క్వెషన్స్‌కి, ఈ 5 క్వెషన్స్‌కి మీరు ఆన్సర్స్‌ని పాస్ చేయండి. దెన్ మేక్ ఏ ఆన్సర్స్ ఇన్ కామెంట్ ఓన్లీ. సో దిస్ ఇస్ ద టుడేస్ స్లాట్ అండి. సో ద నెక్స్ట్ క్లాస్ విల్ గో ఫర్ ద రిమైనింగ్ క్వెషన్స్. నెక్స్ట్ క్లాస్‌లో అయిపోయింది. నవంబర్ మంత్ పార్ట్ 4 కరెంట్ అఫైర్స్ కంప్లీటెడ్. సో నెక్స్ట్ క్లాస్ విల్ స్టార్ట్ ద డిసెంబర్ మంత్ పార్ట్ 1 కరెంట్ అఫైర్స్. సో మీకు ఆల్రెడీ మీకు మెయిన్స్ ఎగ్జామినేషన్స్ ఎస్బీఐకి సంబంధించిన మెయిన్స్ ఎగ్జామ్ రేపు 2 డిసెంబర్ ఉన్నాయి. అలాగే చాలామంది ఐబీపీఎస్ క్లర్క్ కంప్లీట్ అయిపోయింది. ఐబీపీఎస్ పీఓ రాసున్నారు. యూ పీపుల్ ఇంకా మీకు మెయిన్స్ ఎగ్జామినేషన్స్‌కి ఉన్నాయి కాబట్టి ఈ మెయిన్స్ ఎగ్జామినేషన్స్‌కి టార్గెట్ అవ్వాలి కదా! సో కాబట్టి ఒకసారి చూడండి. దెన్ ఇట్ విల్ గివ్ ద బెనిఫిట్ ఫర్ యూ. నేను చెప్పిన 200 ఐ సెడ్ ఆల్మోస్ట్ 200 క్వెషన్స్ మొత్తం కలిపి. దెన్ నవంబర్ మంత్‌లో మీరు ఇంకా కొన్ని క్వెషన్స్ ప్రాక్టీస్ చేయాలండి. సో ఎందుకంటే 200 క్వెషన్స్ సరిపోతాయంటే దెన్ వి కెనాట్ గివ్ ద అజంప్షన్ ఫర్ దిస్ వన్. ఐ యామ్ గివింగ్ ఇంపార్టెంట్ క్వెషన్స్. సో మీరు ఇంకా కొన్ని మీ సైడ్ నుంచి మీరు వర్క్ చేయండి. దెన్ ఇట్ విల్ గివ్ ద బెటర్ ఇంపాక్ట్ ఫర్ యూ టు గెట్ ఎ మోర్ స్కోర్. జనరల్ అవేర్‌నెస్ సెషన్‌లోనే మీరు ఎక్కువ స్కోర్ చేయాల్సొస్తుంది. ఇదే మీకు మమ్మల్ని మెయిన్స్ ఎగ్జామ్స్‌లో బాగా సపోర్ట్ చేసే సబ్జెక్ట్ కాబట్టి అట్‌లీస్ట్ యూ హావ్ టు గెట్ ఔట్ ఆఫ్ 40 మోర్ దాన్ 30 ప్లస్ గెయిన్ చేయడం విధంగా ప్లాన్ చేసుకోండి. గివ్ ద ప్రయారిటీ ఫర్ బ్యాంకింగ్ అవేర్‌నెస్ అండ్ స్టాటిక్ జీకేల నుంచి కూడా చూడండి. ఫ్రమ్ ద స్టాటిక్ యూ కెన్ గెట్ అట్‌లీస్ట్ 5 మార్క్స్ నుంచి 6 మార్క్స్ వరకు స్టాటిక్‌లో వస్తాయి. అండ్ కరెంట్ అఫైర్స్ యూ కెన్ గెట్ మోర్ దాన్ 20-25 క్వెషన్స్. ఇంకొక 10-15 క్వెషన్స్ మీకు బ్యాంకింగ్ అవేర్‌నెస్ నుంచి కూడా రావడం జరుగుతుంది. డోంట్ నెగ్లెక్ట్ ద 3 సెక్టార్స్. సో గివ్ ద ఈక్వల్ ప్రయారిటీ ఫర్ ద బోత్ ద 3 and you will get a better score only. Okay. So this is the today's slot questions. And next class you can go to start the December month part 1 current affairs. Thank you very much.